ఆ మహామాయకి అవిద్య అని పేరు. మోహం నుంచి బయటపెట్టేటప్పుడు ఆ మహామాయకి విద్య అని పేరు. ఇది ఆకలి లేనిది అన్నం పెట్టకూడదు, జిజ్ఞాస లేనిది జ్ఞానం ఇవ్వకూడదు. ఎవడు శాస్త్రబద్ధమైన జీవితం గడుపుతూ ఉంటాడో, ఎవడు బ్రహ్మతత్వము తెలిసినవాడో, ఎవడు బ్రహ్మతత్వము గురించే చింతన చేస్తూ ఉంటాడో అటువంటి సద్గురువుని ఆశ్రయించాలి. ఆ తల్లి జీవుల్ని నడిపేటప్పుడు మహామాయగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇంకా మోక్షానికి అర్హులు కాని వారిని మోహంలో ముంచుతూ ఉంటుంది, మోక్షార్హులైన వారిని మోహం నుంచి బయటపెడుతుంది. ఒక్క మాటలో మొత్తం శాస్త్ర జ్ఞానం చెప్పేశాడు. ఇక చెప్పడానికి ఏం మిగలే. ఆ తల్లి వల్లనే బుద్ధికి తెలివి. ఒకరు అద్భుతంగా పాడారన్నా, ఒకరికి అద్భుతంగా తెలివితేటలున్నాయన్నా వారి పూర్వకర్మ పుణ్యాన్ని అనుసరించి ఆ జగన్మాత ఇచ్చిన ప్రసాదమే. ఇది తెలుసుకోగలిగితే సృష్టిలో అందరి అహంకారాలు అణగి ఊరుకుంటాయండి. జన్మలు కర్మలు ఒప్పుకోకపోతే కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేటువంటి అద్భుతమైన సైంటిఫిక్ థియరీ దెబ్బతినేసింది. బయట ప్రపంచంలో మనలో ఉన్న దుష్టత్వాన్ని తొలగించి దివ్యత్వాన్ని రక్షించి మనకి లోకానికి క్షేమం కలిగించేదే అమ్మ కథ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే. స్వామి యొక్క స్వరూపం ఎలా ఉన్నదయ్యా అంటే తుష్టావయోగ నిద్రాంతాం ఏకాగ్రదయ స్థిత. భగవానుడైన జనార్దనుడు ప్రసుప్తం యోగ నిద్రలో ఉన్నాడయ్యా అన్నాడు. ఇదేమిటో భలే ఉంది. నిద్రపోతున్నాడని చెప్పగా యోగ నిద్ర ఏమిటండి? ఈ మాట ఇంటికి పట్టుకెళ్ళి ఇంట్లో వాళ్ళు నిద్రపోతుంటే యోగ నిద్రలో ఉన్నారని చెప్పకూడదు. యోగ నిద్ర అనే శబ్దం ఒక్క పరమాత్మకు తప్ప ఇంకెవరికి వాడడానికి లేదండి. ఇక్కడ మనది మొద్దు నిద్ర అన్నారు. ఇక్కడ ఇంటికెళ్ళి పడుకుంటే మొద్దు నిద్ర. ఇప్పుడున్న స్థితి పేరు మోహనిద్ర అన్నారు. ఇక్కడ మనం నిత్యం మోహనిద్రలో ఉంటాంట. నిత్యం ఇంతవరకు మేల్కోలే, గ్యారంటీ. మేల్కొనింటే ఈ పాటికి ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, స్థితి వేరేగా ఉండేది. కానీ మోహనిద్ర, నిత్య జీవితం మోహనిద్ర. ఒళ్ళు మరిచి నిద్రపోతే మొద్దు నిద్ర. భగవంతుడి నిద్ర యోగ నిద్ర. అసలు నిద్ర అంటే ఏమిటో కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు యోగ నిద్ర ఏమిటో అర్థమవుతుంది. నిద్ర అంటే మన గురించి కూడా మనకు తెలియని స్థితి ఈ నిద్ర. కానీ భగవంతుడు అలా కాదు. ఆయన నిద్రపోయాడంటే ఆయన గురించి ఆయన తెలియకపోతే అన్నీ తెలుసు ఆయనకి. కనుక అన్నీ తెలిసి నిద్రపోవడం ఏంటండి అసలు ఆశ్చర్యం. పూర్తి తెలివి ఉంటూ ప్రపంచం పట్టని స్థితి ఒకటి ఉంటే దాని పేరు యోగ నిద్ర అంటారు. ఇక్కడ అది భగవంతుడికి మాత్రమే. పూర్తి జ్ఞానం ఉంది ఆయనకి, కానీ ప్రపంచం పట్టలేదు. ఎందుకు? ప్రపంచం లేదు అప్పుడు. అది అన్నమాట రహస్యం. ప్రపంచమే లేదు, ఆ ప్రపంచం అంతా ఆయనలో లీనమైంది, బయట ఇంకా సృష్టింపబడలేదు. కనుక ఆ స్థితిలో ఆయన ప్రపంచాభిముఖంగా చూపుని తిప్పలేదు. అంతర్ముఖుడై అంతర్లీనుడై పూర్తి జ్ఞానంతో ఉన్నాడు. కనుక ఆయన దాన్ని యోగ నిద్ర అని అంటారు. ప్రళయకాలమునందున్న పరమాత్మ యొక్క స్థితి అది. అది యోగ నిద్ర అంటే ఇది అర్థం. మనకు అర్థం కావడం కోసం శేషపర్యంకం నిద్ర బొమ్మ కట్టుకుంచుకోవచ్చు. అక్కడ ఆదిశేషం అంటే ఏమిటో కాదు, ఇన్ఫినైట్ టైం. కాలమే సంకర్షణుడు, అది అనంతం. అనంతమైన కాలాన్ని అధిష్ఠించిన చైతన్యమే పరమాత్మ. అదే సర్పంపై ఉన్న నారాయణుడు. ఇది అద్భుతమైన కల్పన అండి. ఇక్కడ దానిపై ఉన్నాడు ఆయన. అయితే ఆయన సృష్టి చేయాలనే సంకల్పాన్ని పొటమరించింది, కానీ సృష్టి ఇంకా ప్రారంభం కాలేదు. ఆ పొటమరించిన సంకల్పం ఆయన నాభి నుంచి, నాభి అంటే కేంద్ర బిందువు అని అర్థం. ఆ కేంద్రం నుంచి పద్మ రూపంలో వచ్చింది ఒక్కసారి. ఎందుకంటే సృష్టి చూడడానికి ముందు కొంచెమే, తర్వాత వికసిస్తంత అవుతుంది. అందుకే దాన్ని పద్మంతో పోల్చారు. ఆ పద్మం పైన వికసించింది. సమస్త సృష్టికి మూల శక్తులన్నీ పద్మంగా ఉన్నాయి. కనుక నారాయణుడు నాభికవనం బ్రహ్మ. ఇది సృష్టికి పూర్వస్థితి. ఎందుకంటే పురాణాలు ప్రతీకవాదంతో చెప్తాయి. అద్భుతమైన సైన్స్ అండ్ ఫిలాసఫీని పురాణం ఏం చేస్తుందంటే కథల రూపంలో ఇస్తుందండి. ఇక్కడ ఆయన చెవి నుండి వచ్చినటువంటి ఇద్దరు రాక్షసులు, వాళ్ళ పేర్లు ఎంత బాగున్నాయో, మధు కైటభ అనేటువంటి ఇద్దరు రాక్షసులు ఉద్భవించారు. అసురవు చొగ్రవు ప్రసుప్తంచ జనార్దనం తుష్టావ. ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళిద్దరున్నారో వాళ్ళు బయటకు వచ్చి చూస్తున్నారు, ఏమీ కనిపించట్లేదు. వాళ్ళకి మొత్తం నీరే. కానీ వాళ్ళు రాక్షసులు కదా, రాక్షసులకు ఒక లక్షణం ఉంటుందండి. వాడు శాంతిగా ఉండడు, ఇంకొన్ని శాంతిగా ఉండనివ్వడు. వాళ్ళు చుట్టూ చూస్తున్నట్టు వాళ్ళిద్దరూ కూడా మధుకైటవులు ఎవరితోనో యుద్ధం చేస్తే బాగుండని చూస్తున్నారు. ఎవరితో చేస్తే బాగుంటుంది? కింద ఒక ఆయన, పైన ఒక ఆయన. ఈ కింద ఆయన మంచి యువకుడు, మంచి బలం కలిగిన చతుర్భుజాలతో ఉన్నాడు, బాగున్నాడు. కానీ నిద్రపోతున్నాడు. కదిపి చూశారు, లేవలేదు. అసలు నిద్ర అయితే లేచేవాడు, యోగ నిద్రగా లేవలేదా మహానుభావుడు అని అన్నీ తెలుస్తూ చూస్తూ ఉన్నాడు, లేవలేదా మహానుభావుడు. పైకి చూశాడు, ఈయన కనబడ్డాడు. ఈయనేదో చాతస్తపు 4 తలకాయలు వేదాలు వల్లేసుకుంటున్నాడు ఆయన ఇచ్చినవి. ఆయన యుద్ధాలు చేస్తాడు, ఏం పెడతాడండి? తినగా ఆయన దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి ఢీ యుద్ధానికి అన్నట్ట. ఆయన చూసాడు, నీతో యుద్ధం నాకేమిట్రా బాబు అన్నాడు. ఇక్కడ ఇద్దరు మీదకు వచ్చేస్తున్నారు రాక్షసులు, నిభాయించుకోలేకపోతున్నాడు పాపం ఈ వైదికుడు. వెంటనే క్రింద ఉన్న వాడిని చూశాడు,
లేవయ్యా బాబు లేవయ్యా అంటున్నాడు. నువ్వు లేచేదైనా సహాయం చేయని, ఆయనకి వినబడితేనా వినిపించుకుంటేనా అదొకటి. ఆ యోగ నిద్రలో ఉన్నాడు ఆ మహానుభావుడు. చూశాడు వీళ్ళ నుంచి ఎలా బయటపడాలి. పెద్ద ఆయన చూస్తే ఆ విధంగా యోగ నిద్రలో ఉన్నారు. నన్ను ఎవరు కాపాడతారు ఇక్కడ అని ఆలోచన వచ్చి వెంటనే తెలివితేటలు పనిచేసాయి. మరి వేదాలు ఉన్న తలకాయకి తెలివితేటలు లేక ఉంటాయి, కానీ వెంటనే తెలివితేటలు పనిచేసాయి. ఏమిటంటే ఇతడిలో నిద్రగా ఎవరున్నారో ఆ శక్తికి నమస్కారం అన్నాడు. అత్యద్భుతమైన మాట అండి ఇక్కడ. అతడిలో ఉన్న యోగ నిద్రని స్తోత్రం చేస్తున్నాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. విష్ణువుని కాదు, విష్ణువు యొక్క యోగ నిద్రని. అయితే నిద్ర రావడం రాకపోవడం మన చేతుల్లో లేదని తెలిసిపోయింది ఇప్పుడు ఇక్కడ. ఒకవేళ నిద్ర రావాలంటే ఎలా రావాలి? కనుక ఇక్కడైతే ఒక పిల్లాడిని బయట తల్లి పడుకోబెట్టింది, బయట తల్లి లేపింది. కానీ ప్రతి జీవుడు పడుకుంటున్నాడు, లేస్తున్నాడు. ఎవరి వల్ల? ఆలోచించమన్నాడు. నీ లోపల తల్లి, ఈ నీ లోపల శక్తిగా చైతన్యంగా యా దేవి సర్వభూతేషు ఉన్నదో ఆ తల్లే నిద్రపుచ్చింది, ఆ తల్లే నిద్ర లేపింది. కానీ నిద్రపుచ్చుతూ నిద్ర లేపుతుంది. బయట తల్లి నిద్రపుచ్చి నిద్ర లేపడం కాదయ్యా, నీ బయట తల్లి కంటే నీ లోపల తల్లి నిన్ను నిరంతరం గమనించుకుంటూ నిద్రపుచ్చుతోంది, నిద్ర లేపుతోంది, ఆకలి పుట్టిస్తోంది, తిన్న తిండిని అరిగిస్తోంది. అవునా లేదా? ఆవిడే అహం వైశ్వానరో భూత్వా స్వగ్రభగ్ విభజంతిష్టన్ అని చెప్పినట్లుగా జఠరాగ్నిగా ఆకలి పుట్టిస్తోంది. నువ్వు పడేసే నానాగడ్డి అరిగించుకుంటూ శక్తిగా మర్చి నీ శరీరం అంతా పంచుతోంది, నిద్ర పుచ్చుతోంది, నిద్ర లేపుతోంది. ఇప్పుడు చెప్పండి, అమ్మ ఎవరు? అమ్మ ఏం చేస్తుంది? అమ్మ చెయ్యనిది నేను లేను, ప్రపంచం లేదు. కనుక ప్రపంచమంతా ఆవిడ వల్లే నడుస్తోంది. ఆవిడ వల్ల నడుస్తోందని తెలివి ఉంటే వాడు భక్తుడు, ఆ తెలివి లేకుండా బ్రతికేవాడు నాస్తికుడు. అంతే. అందుకే భారతంలో నాస్తికుడు అంటే ఎవరయ్యా అంటే మూర్ఖుడు అన్నారు. మూర్ఖుడు అంటే ఎవరయ్యా అంటే నాస్తికుడు అని చెప్పాడు సమాధానం. ఎంత అద్భుతంగా చెప్పాడు ధర్మరాజు. ఇందరినీ కదిలించే ఆ శక్తి. కనుక ఒక మనిషిని నిద్రపుచ్చే నిద్ర లేపడానికి ఒక శక్తి ఆధారమైనట్టే ఈ నారాయణుని యందు కూడా నిద్రపుచ్చేది, నిద్ర లేపేది అనే శక్తి ఉంటుంది కదా, ఆ శక్తికి నమస్కారం అని మొదలుపెట్టాడండి. ఇది అత్యద్భుతమైనటువంటి బ్రహ్మకృత దేవీ స్థుతి మొదలవుతున్నది. ఇది దేవీ స్తోత్రాల్లో ఒక ఉత్కృష్టమైనది. ఇప్పుడు మళ్ళీ దేవీ మహాత్మ్యం గురించి మరొక కొత్త కోణంలో పరిశీలించవలసిన అవసరం. దేవీ మహాత్మ్యంలో కథలు ఒక భాగం, దేవీ మహాత్మ్యంలో స్తోత్రాలు రెండవ భాగం. ఈ రెండిట్లో ఏది ముఖ్యమంటే రెంటికి రెండు ముఖ్యమే. ఒకవైపు సన్నివేశాలతో ఉన్న కథ ముఖ్యమే, స్తోత్రాలు ముఖ్యం. ఇందులో మంత్రాలు, స్తోత్రాలే ప్రధానం. ఆ స్తోత్రం వల్లే ఈ గ్రంథం గొప్పదైపోయిందండి. అందుకే మొత్తం 13 అధ్యాయాలు రాకపోతే స్తోత్రాలైనా చదువుకోండి అయ్యా బాబు అన్నారు ఇక్కడ. అన్ని స్తోత్రాలు రాకపోతే కొన్ని సెలెక్ట్ చేసి ఇస్తామని చదువుకోండి అన్నారు. ఒక ఆయన 7 తీసాడు, ఒక ఆయన 9 తీశాడు. మమ్మల్ని అడిగితే 15, 16 కూడా తీయగలం. అనుకున్న వేదాల్లో సూక్తాలే దేవీ మహాత్మ్యంలో స్తోత్రాలు. వేదాల్లో రాత్రి సూక్తం అని ఒకటి ఉన్నది. ఇది ఋగ్వేదంలో ఉంటుంది, సామవేదంలో కూడా ఉంటుంది రాత్రి సూక్తం. ఈ రాత్రి సూక్తం ఇదిగో మహాత్ములైనటువంటి పండితులు పారాయణ చేస్తూ ఉంటారు. ఇక్కడ హోమాల్లో వాటిల్లో వైదిక రాత్రి సూక్తం పారాయణ చేస్తారు. ఆ వైదిక రాత్రి సూక్తానికి పురాణ రూపమే బ్రహ్మకృత దేవి స్థుతి. ఆ రాత్రి సూక్తం అంతా ఇందులో ఉన్నది. రాత్రి అనే దేవి, రాత్రిం దేవీం శరణం ప్రపజ్జే, రాత్రిం ప్రపజ్జే. ఆ రాత్రిదేవి సూక్తం. అమ్మవారి పేరు రాత్రి. రాత్రి అనే పేరు వింటేనే ఆహా అనిపిస్తుంది కదండి. ఇక్కడ రెండో ఆ తల్లే. అందుకే అమ్మలా ఉంటుందండి రాత్రి. అలసిపోయేమంటే బొజ్జో నాన్న అంటుంది అమ్మలా. పగలు తండ్రిలా ఉంటుంది, పంచే వెళ్ళి అంటూ ఉంటుంది. అవునా లేదా ఇక్కడ? అందుకే శివుడు పగలు, అమ్మ రాత్రి అంది వేదం. ఎంత గొప్పగా చెప్పింది. రుద్రో దివో ఉమా రాత్రి తస్మై తస్యై నమో నమః. అంతేకాదు రాత్రి గురించి భగవద్గీతలో స్వామివారు మాట చెప్పారు. అజ్ఞానికి ఏది రాత్రో జ్ఞానికి అది పగలు, అజ్ఞానికి ఏది పగలో జ్ఞానికి అది రాత్రి అన్నారు ఇక్కడ. కానీ మనందరికీ రాత్రి, జ్ఞానికి పగలట. అంటే రాత్రి అంటే అంతర్ముఖత్వం. చూడండి, పగలంతా ప్రపంచంతో ఉంటాం, రాత్రి మన కోసం మనం ఉంటాం. అందుకు ప్రపంచబంధం వదులుకుని మన లోపలికి మనం చూపు తిప్పడమే రాత్రి స్థితి. ఆ రాత్రి స్థితిలోనే లోపల ఉన్న అసలు శక్తి తెలుస్తోంది. అందుకే అమ్మవారిని రాత్రిలో ఉపాసించిన ఆయన అన్నారు ఇక్కడ. నవరాత్రులు వచ్చాయి, రాత్రి త్రయం వచ్చాయి. అది రాత్రికి అంత గొప్పతనం ఉందండి ఇక్కడ. రాతి సుఖం దదాతి ఇది రాత్రి అని నిర్వచనం చెప్పారు. రాత్రి అనగా సుఖమునిచ్చున్నది. అంతే కదా. రాత్రి ఒక రోజుకి చివరి కదా కాదు, మరో రోజుకి ప్రారంభం. అవునా లేదా? కనుక రాత్రి అనే స్థితిని ఒక్కసారి ఊహించండి. ఇవాళ ఒక రోజులో రాత్రి చూస్తున్నావు, ప్రపంచానికి ఒక రాత్రి ఉంది. రాత్రి ఇవాళ నువ్వు నిద్రపోతే మరో రోజుకు కావాల్సిన శక్తిని పుంజీభూతం చేసుకుని లేస్తున్నావు. అలాగే సర్వ జగత్తు ఆవిర్భవించడానికి పూర్వము
తన శక్తిని తాను పుంజీభూతం చేసుకునే రాత్రి ఒకటి ఉంది. ఆ రాత్రే ప్రళయం అంటున్నాం. ప్రళయం, చక్కటి మాట. రాత్రికి ప్రళయానికి ఉన్న సంబంధం చూద్దాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి పడుకున్నాం అనుకుందాం. అప్పుడు ప్రపంచంతో వ్యవహారం పెట్టుకున్న వ్యవహారాలన్నీ ఏమైపోయాయి? లయమైపోయాయి. ఆఖరిని ఇంద్రియ వృత్తులు లయమైపోయాయి. చూడటం, వినడం, కదలడం మొత్తం లయమైపోయాయి. ఎక్కడ లయమయ్యాయి? ఆలోచించు. ఎక్కడ లీనమైపోయాయి అవన్నీ? లయం అంటే ఏంటో కదా, లీనం, నాశనం కాదు. లీనమైపోయి ఎక్కడ లీనమయ్యాయి ఆలోచించు. ఆ రాత్రిలో నిద్రలో లీనమైపోయింది. అవునా లేదు? ఎంత ఏమీ తెలియట్లేదు. నీ తెలివి కూడా లీనమైపోయింది. లీనమైపోయిందంటే లీనమై పోయిందా? లేదు. మళ్ళీ పొద్దుట్లు లేచావు. పొద్దుట్లు లేచిన వెంటనే మళ్ళీ పోయినవన్నీ మళ్ళీ గుర్తొచ్చావు. అవునా లేదు? ఇక్కడ అలాగే ఈ జగత్తంతటికి ఇది మన లెవెల్లో జరిగేది. సర్వ ప్రపంచం కూడా అలా లీనమైపోతుంది. మళ్ళీ తర్వాత వస్తుంది. లీనమైన స్థితి ఎలా ఉంటుందంటే చెట్టు విత్తనంగా మారిన స్థితి. విత్తనం లోపల చెట్టు ఉందా లేదా? కానీ చెట్టు యొక్క రూపమంతా చెట్టు కాకముందు దేంట్లో ఉంది? విత్తనంలో ఉంది కదా. కనుక విత్తనం ఎలాంటిది అంటే చెట్టు యొక్క స్థితి అంతా అందులో ఉంది. కనుకనే తర్వాత జరగబోయే సృష్టి అంతా బీజ రూపంలో ఉన్న స్థితి పేరే ప్రళయం. దాని పేరు రాత్రి. ఏది కావాలన్నా విత్తనం నుంచి వస్తుంది. ఏది కావాలన్నా రాత్రిని ఉపాసించు. చీకటి రంగు ఏమిటి? నలుపు, నీలం. కనుక ఈ రాత్రి సూక్తం చదువుతూ ఉంటే 10 చేతులతో 10 కాళ్లతో నాలిక తెరుచుకుని మహాశక్తి కనబడింది. ఆవిడే మహాకాళి అని చెప్తున్నాం. ఆవిడ ప్రళయానికి అధిష్టాన దేవత. ఆవిడ రాత్రి. కాళీ అని పేరెందుకు పెట్టారంటే విత్తనం వేసాం, చెట్టు ఎప్పుడు వస్తుందని భజన చేస్తే రాదు. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. ఎప్పుడు రావాలో అనే టైం అందులో ఉంటుందండి. అది తెలుసుకోండి. ఇక్కడ విత్తనం నుంచి మొలకెప్పుడు రావాలనేది విత్తనంలోనే జ్ఞానం దాగి ఉన్నట్టు సృష్టి ఎప్పుడు కలగాలి, ఎంతకాలం కలగాలి, ఎప్పుడు లయమవ్వాలనేది మొత్తం ఆ ప్రళయకాలంలో ఉన్న కాళీ యందు ఉంటుంది. అది కాలమే కాళీ. ఆవిడ మహాకాళి. అందుకే మహారాత్రి. ఈ రాత్రి సూక్తం వేదంలో పారాయణ చేస్తే భక్తిగా ఒక ఫలశ్రుతి చెప్తారండి. అందులోనే వేదంలోనే కొంతకాలం అయ్యేటప్పటికల్లా రాత్రి దేవత కనబడుతుందిట చేసిన వాడికి. చేసి ఏం కావాలి అని అడుగుతుంది, చూపిస్తుందిటండి. ఇది ఇంద్రలోకం, ఇది బ్రహ్మలోకం, ఇది ఈ లోకం, ఆ లోకం, ఏ లోకం నీకు కావాలని అడుగుతుందిట. వీడు ఇంతకాలం రాత్రి సూక్తం జపం చేశాడు కనుక ఏ లోకమైనా లయమైపోవలసినవే అని తెలిసాక ఈ లయమైపోయే లోకాలొత్తు తల్లి, ఎందులో లయమవుతావో ఆ ఒడి కావాలి, నీ ఒడి కావాలి తల్లి, నీలో చేరిపోవాలి తల్లి అని అడుగుతాటండి ఇక్కడ. అప్పుడు వాడికి ఆ తల్లి చెప్తుందిట, అయితే నువ్వు ఫలానా సంవత్సరం, ఫలానా అయనం, ఫలానా ఋతువు, ఫలానా మాసం, ఫలానా పక్షం, ఫలానా రోజు, ఫలానా సమయంలో పోతావు అని చెప్తుందిట తల్లి. ఇంత గొప్ప విషయం. అది చెప్తూ వణుకొస్తుంది మనకి. తట్టుకోగలిగే శక్తి ఉన్న వాడిని చేసిస్తుంది ఆ జ్ఞానాన్ని. కాల జ్ఞానం అంటే ఇది. అది కాలరాత్రి. ఆవిడే కాలం. అలాంటి మహాకాళికి నమస్కారం చేసుకున్నాం. మొత్తం ప్రళయతత్వం. అందుకే చిత్రం ఏంటంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఏదో వాళ్ళు అంటున్నారని మనం అనేస్తున్నాం. కానీ మన లెక్క ప్రకారం ముందు సృష్టి కదా. సృష్టి అంటే బ్రహ్మ కదా. బ్రహ్మశక్తి ఎవరు? మహాసరస్వతి కదా. కానీ ముందు మహాసరస్వతి ఉండాలి, తర్వాత మహాలక్ష్మి ఉండాలి, తర్వాత మహాకాళి ఉండాలి కదా. కాదుట, ఇందులో రివర్సు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఎందుకయ్యా అంటే సృష్టి ఏర్పడక ముందు ఉండే స్థితి పేరు ప్రళయం. ఆ ప్రళయానికి నిర్వాహకురాలు మహాకాళి కనుక ముందు దాన్ని చెప్పారు. తర్వాత సృష్టి ఏర్పడింది. సృష్టి ఏర్పడింది అంటే సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ వచ్చాయా. ధనమగ్ని, ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసువు, ఇవన్నీ సంపదలు. మరి సృష్టి అంతా ఏర్పడాలి, నడవాలి అంటే సంపదలేగా. ఈ సంపదలన్నీ లక్ష్మి కనుక ముందు కాళి, తర్వాత లక్ష్మి, తర్వాత ఈ రెండు జగన్మాతమైన తెలివి నీకు ఉండాలే లేదా. తెలివి లేనిది మోక్షం లేదు. కనుక తెలివి ఇచ్చే తల్లి పేరు మహాసరస్వతి. కనుక ఈ వరస అలా వచ్చిందండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఇప్పుడు తెలిసింది కదా. కనుక ఈ 3 రూపములు ఆ తల్లి. సృష్టికి పూర్వము ఆ తల్లి, సృష్టి యందు ఉన్నదే ఆ తల్లి, ఉన్నది ఆ తల్లి అనే జ్ఞానం ఇచ్చేది ఆ తల్లి. ఆ జ్ఞానమే మోక్షం, ఆ మోక్షమే మహాసరస్వతి. అందుకే మహాసరస్వతితోనే పూర్తవుతుంది. జ్ఞానమే ప్రధానం కనుక మహాసరస్వతితో పూర్తి చేసాడు. ఇది రహస్యం. జ్ఞానం ముఖ్యం మనకి. ఆ జ్ఞానం కలిగించాలి ఆ తల్లి. అందుకే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపుడైన తల్లి ఇప్పుడు మహాకాళిగా స్తుతింపబడుతున్నది. ఈ స్తోత్రమంతా నేను వ్యాఖ్యానిస్తే నాకు మీరిచ్చిన మిగిలిన కాలమంతా స్తోత్రానికి అయిపోతుంది. కానీ క్లుప్తంగా అలా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. త్వం స్వాహా త్వం స్వధాస్త్వం హి వషట్కార స్వరాత్మికా సుధాత్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థిత అర్ధమాత్రా స్థిత నిత్యాయా అనుచ్చార్యా విశేషతః. ఏమి స్తోత్రాలు తెలుసా ఒక్కొక్కటి. స్తోత్రం అంటే అమ్మ పొగడ్త కాదు. స్తోత్రం అనగా అమ్మకి సంబంధించిన జ్ఞానం.
ఒక్కొక్క స్తోత్రం ఒక్కొక్క శాస్త్రం. ప్రతి స్తోత్రం దేవతా జ్ఞానాన్ని నీకు ఇస్తుంది. అమ్మవారేంటి ఏంటో అర్థం చేసుకోవడమే స్తోత్రం. కానీ కొంతమేరకే చెప్పుకుందాం. ఓ తల్లి నువ్వు స్వాహ, నువ్వు స్వధ. దేవతలకు అర్పించేటప్పుడు స్వాహాకారం, పితృదేవతలకు అర్పించేటప్పుడు స్వధాకారం. అంటే నువ్వు యజ్ఞస్వరూపిణివి. నీ ద్వారానే దేవతలకు పితృదేవతలకు ఆహారములు అందుతుంటాయి. కానీ దేవతలకు ఇచ్చేటప్పుడు స్వాహ, పితృదేవతలకు ఇచ్చేటప్పుడు స్వధ. ఈ రెండు రూపాలతో ఉన్న యజ్ఞం వషట్కారం, వషట్కార. అయితే యజ్ఞంలో కావలసింది మంత్రములు. మంత్రం ఎలా పెడితే అలాగంటామా? మంత్రానికి ఒక స్వరం ఉంటుంది. ఆ స్వరం నువ్వే తల్లి, స్వరాత్మిక. అలాంటి యజ్ఞం వల్ల లభించే ఫలం అమృతం, అంటే ఆనందం. అది సుధా. ఆ సుధా నువ్వే. ఈ యజ్ఞము, యజ్ఞ ఫలము, ఆ వేదము దేని నుండి పుట్టాయంటే ఓంకారం నుంచి పుట్టాయి. అది ఒప్పుకోవలసినది. ఓంకారం ప్రధానం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. కనుక ప్రణవం నుంచి పుట్టాయి. ప్రణవం ఎన్ని? ఓంకారం ఒక్కటే. ఓంకారం ఒక్కటిగా వినబడుతున్నా అందులో 3 ఉన్నాయి. మళ్ళీ 3 ఏమిటి? 4 ఉన్నాయండి. వినబడేవి 3, వినబడనిది 4. ఓంకారంలో 4 భాగాలు ఉంటాయి. వినబడేవి 3, వినబడనిది 4. కనుకనే త్వమక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మికా స్థిత. యజ్ఞములకు వేదములకు మూలమైన ఓంకారాన్ని నువ్వు. ఆ ఓంకారం నిత్యే అక్షరే, నిత్యమైన అక్షరము. అంటే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. అందులో త్రిధామాత్ర. త్రిధామాత్ర అంటే ఆ ఊమా. ఈ 3 నీ స్వరూపం. ఆ పైన మరొకటి ఉంది. అది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందని చెప్పలేం. అది ఉచ్చరించడానికి వీలు కానిది అన్న. అసలు ఉచ్చరించవా? దానంతటి దాన్ని ఉచ్చరించలేవు. ఓం అనగానే అది పైకి ఎక్కడికి వెళుతుంది. అది పైకి ఎక్కడికి వెళ్ళిందో ఉచ్చరించగలరా? ఓం అనలేంది అది అనలేరు. ఓం అని అది ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఆ ధ్వని అర్ధమాత్ర అన్నాడు. దాని పేరు అర్ధమాత్ర. ఆ ఊమా 3 మాత్రలండి. మాత్ర అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక శబ్దము పలుకబడే టైం, కాలాన్ని మాత్ర అంట. ఆ ఊమా. ఈ 3 టైమింగ్స్ కూడా 3 లఘువులే, ఒకటే. త్రిధామాత్ర. ఆ పైన ఉమ్మని వెళుతుంది నాదం, దాని కాలం ఇది. అకార ఉకారముల వల్ల మకారం వల్ల అనలేవు. అది ఒక నాదం అలా ఆగుతుంది. అది అర్ధమాత్ర అంటారు దాన్ని. ఓంకారంలో ఉన్న అకార ఉకార మకారములు అర్ధమాత్ర. అర్ధమాత్ర అంటే ఏమిటంటే యా అనుచ్చార్య విశేషత. అది చక్కగా ఉచ్చరించలేం. కనుక చక్కగా ఉచ్చరించగలిగే 3, చక్కగా ఉచ్చరించలే 4. ఈ 4 కలిసిన ఓంకారం నీ యొక్క స్వరూపం తల్లి. ఎంత చక్కగా వివరించారు. ఇదే త్రియక్షరి దివ్య గంధాఢ్య సింధూర తిలకాంచిత. కనుక అమ్మవారంటే ఎవరు? దేవతలకు కూడిపెట్టే స్వాహ, పితృదేవతలకు కూడిపెట్టే స్వధ. ఈ రెండింటి రూపమైన యజ్ఞం. ఆ యజ్ఞం మనకు కూడిపెడుతుంది, మనల్ని రక్షిస్తుంది. అందుకే సుధా. యజ్ఞం చేసిన వాడికి సత్ఫలితం ఇస్తుంది ఆ తల్లి. కానీ యజ్ఞమునకు దానికి మూలమైన వేదానికి ఆధారమైన ఓంకారం అమ్మవారి యొక్క రూపము. ఎంత అద్భుతమైన క్రమం ఇందులో కనబడుతుందో చూడండి. అటువంటి నువ్వే సంధ్య, సావిత్రి, వేదజనని. ఆ ఓంకారం నుంచి అకార ఉకార మకారముల నుంచి రుక్కులు, యజుస్సులు, సామములు అనబడి 3 మంత్రములతో కూడిన 4 వేదాలు పుట్టాయి. కనుకనే తల్లి నువ్వు వేదజననివైనటువంటివి. ఆ వేదజననికి గాయత్రి అని పేరు. ఈవిడే సంధ్యారూపిణికి ఉపాసింపబడుతున్నది. కనుక వేదములందు గాయత్రి ఎవరో? చండీ సప్తశతిలో చండీదేవి ఆవిడే. ఇది తెలుసుకోండి. ఇక్కడ గాయత్రీదేవియే చండీ పరదేవత. త్వం పరా, వేదజనని పర. అంటే వేదజనని తల్లి పర అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణిగా ప్రకాశిస్తున్నది. త్వయేతద్ధార్యతే విశ్వం, త్వయేతత్ సృజ్యతే జగత్, త్వయేతత్ పాల్యతే దేవి. హే జగజ్జనని, ఈ విశ్వాన్ని నువ్వు ధరిస్తున్నావు. మేము చూస్తూ ఉండగా విశ్వాన్ని ధరిస్తుంటేనే మనకు కనబడుతోంది. విశ్వాన్ని సృష్టించడం మనకు తెలియదు, ఎందుకంటే సృష్టి అయిన తర్వాత మనం వచ్చాం. మనకు కనబడుతున్నది ఏమిటి? అమ్మవారు విశ్వాన్ని నడపడం, రక్షించడం కనబడుతుంది. కనుక ముందు దానితో ప్రారంభించారు చూడండి. త్వయేతద్ధార్యతే జగత్. ఈ జగత్తు నువ్వు ధరిస్తున్నావు, పోషిస్తున్నావు. ఇలా పోషిస్తున్న జగత్తుని నువ్వే సృష్టించావు. కానీ ఎవడో సృష్టించి ఇచ్చేస్తే నువ్వు పోషిస్తున్నావా? లేదు తల్లి, పోషిస్తున్న నువ్వే దీన్ని సృష్టించవు. అందుకే త్వయేతత్ సృజ్యతే జగత్. అలాంటి జగత్తుని పాల్యతే, పద్ధతి తప్పకుండా నడిపిస్తున్న దానివి నువ్వే. త్వమత్స్యంతే చ సర్వదా. చివరికి జగత్తుని అంతే ప్రళయకాలమునందు అత్తి లోపలికి లాగేసుకుంటావు తల్లి. కనుక సృష్టి స్థితిలైలు చేసేది నువ్వే. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యభిసంవిశంతి. ఇది దీని మాట. అమ్మా, సృష్టి చేసేటప్పుడు నువ్వు సృష్టికి తగ్గట్టు ఉంటావు, సృష్టి రూపగా.
స్థితి కారణంలో పాలన రూపంగా నువ్వే ఉంటావు, సంహృతి కాలంలో సంహార రూపంగా నువ్వే ఉంటావు. కనుక మూడు నీ రూపములే తల్లి. నీకున్న పేర్లు మహావిద్య, మహామాయ, మహామేధ, మహాస్మృతి, మహామోహ, భగవతి, మహాదేవి, మహాసురి అని మహచ్చబ్దములే. మహత్ అంటే అతి గొప్పది, నీ ఊహకు కూడా అందరంత గొప్పదాన్ని మహచ్చబ్దం వాడాలండి. అలానే మహావిద్యవు అంటే గొప్ప విద్యవు. గొప్ప విద్య అంటే ఏంటో తెలుసా? చెప్పండి. మహావిద్య తత్వమసీతి వాక్య లక్షణ ఒకటే నిర్వచనం. తత్వమసి అహం బ్రహ్మాస్మి మొదలైన వాక్యముల ద్వారా తెలియబడుతున్న బ్రహ్మ విద్య మహావిద్య. ఇక్కడ ఎన్ని మహాశబ్దములు వచ్చాయో కొంచెం చమత్కారంగా చూద్దాం. మహావిద్య, మహామాయ, మహామేధ, మహాస్మృతి, మహామోహ, భగవతి, మహాదేవి, మహావిద్య. అంటే మహాదేవి, మహాసురి. ఇంద్రుల్లో ఏ అమ్మవారు ఉందో ఇంద్రుడిని కూడా నిగ్రహించిన హిరణ్యకశిపుల్లో కూడా అతల్లే ఉందండి. ఏం చేస్తాం ఇక్కడ? భగవతి అంటే పరాశక్తి అంత అర్థం తెలిస్తే చాలు ప్రస్తుతానికి. ప్రకృతిస్త్వం హి, నువ్వే ప్రకృతివి, నువ్వే గుణత్రయ విభావని. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యభిసంవిశంతి. ఇది దీని మాట. అమ్మా, సృష్టి చేసేటప్పుడు నువ్వు సృష్టికి తగ్గట్టు ఉంటావు సృష్టి రూపంగా. స్థితి కారణంలో పాలన రూపంగా నువ్వే ఉంటావు, సంహృతి కాలంలో సంహార రూపంగా నువ్వే ఉంటావు. కనుక మూడు నీ రూపములే తల్లి. నీకున్న పేర్లు మహావిద్య, మహామాయ, మహామేధ, మహాస్మృతి, మహామోహ, భగవతి, మహాదేవి, మహాసురి అని మహచ్చబ్దములే. మహత్ అంటే అతి గొప్పది, నీ ఊహకు కూడా అందరంత గొప్పదాన్ని మహచ్చబ్దం వాడాలండి. అలానే మహావిద్యవు అంటే గొప్ప విద్యవు. గొప్ప విద్య అంటే ఏంటో తెలుసా? చెప్పండి. మహావిద్య తత్వమసీతి వాక్య లక్షణ ఒకటే నిర్వచనం. తత్వమసి అహం బ్రహ్మాస్మి మొదలైన వాక్యముల ద్వారా తెలియబడుతున్న బ్రహ్మ విద్య మహావిద్య. ఇక్కడ ఎన్ని మహాశబ్దములు వచ్చాయో కొంచెం చమత్కారంగా చూద్దాం. మహావిద్య, మహామాయ, మహామేధ, మహాస్మృతి, మహామోహ, భగవతి, మహాదేవి, మహావిద్య. అంటే మహాదేవి, మహాసురి. ఇంద్రుల్లో ఏ అమ్మవారు ఉందో ఇంద్రుడిని కూడా నిగ్రహించిన హిరణ్యకశిపుల్లో కూడా అతల్లే ఉందండి. ఏం చేస్తాం ఇక్కడ? భగవతి అంటే పరాశక్తి అంత అర్థం తెలిస్తే చాలు ప్రస్తుతానికి. ప్రకృతిస్త్వం హి, నువ్వే ప్రకృతివి, నువ్వే గుణత్రయ విభావని. ఇప్పుడు నీ రాత్రి రూపాలు ఎన్ని రూపాలుగా ఉంటాయి? ఇందులో రాత్రి నామాలతో ఇక్కడే కనబడుతుంది. కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రిశ్చ దారుణ. 4 రాత్రులు చెప్పారండి ఇక్కడ. కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రి, దారుణారాత్రి. రాత్రులు 4 ఉన్నాయట. కాళరాత్రి అనే మాటకు అర్థం ఏంటంటే నిత్యం దైనందిన ప్రళయానికి కాళరాత్రి అని పేరు. మరి ఇంటికి వెళ్ళి నిద్రపోతాం కదా, మళ్ళీ పొద్దున్న లేస్తాం, ఈ మధ్యలో అంతా కాళరాత్రిట. మహారాత్రి అంటే ఈ సృష్టి అంతా లయమైపోయే మహాప్రళయం అన్నారు. ఈ 2. మోహరాత్రి అంటే మన నిత్యం పగలు రాత్రి ఉండే స్థితి అన్నారు. ప్రపంచమంతా ఆచీకట్లో ఉంది మోహరాత్రి, అదే ఆవిడ రూపమే. దారుణారాత్రి, దారుణారాత్రి అనేటువంటిది బ్రహ్మగారికి కూడా ప్రళయాలు ఏర్పడినప్పుడు కనబడుతుందయ్యా అన్నాడు ఇక్కడ. ఇది మామూలుగా. కానీ శాస్త్రాల్లో దీనికి ఎప్పుడు ఏ తిథి ప్రకారం సమయం చెప్తున్నారు. దీపోత్సవ చతుర్దశ్యాహ కాళరాత్రిస్తు పర్వత. దీపరాత్రి అంటే తెలుసు కదా, ఏది? దీపావళి అమావాస్య. అమావాస్యకు ముందు రోజు రాత్రిని కాళరాత్రి అంటారు. అందుకే నేటికి ఒరిస్సాలోను, ఉత్తరప్రదేశ్ మొదలైన ప్రాంతాల్లో, బెంగాల్లో కాళీ పూజ చేస్తారండి. మనం ఎలాగైతే వినాయకుడిని ఎలా పెడుతూ ఉంటే వినాయక చవితికి వాళ్ళు కాళరాత్రి కాళీదేవి రూపాలు పెడుతుంటారు. ముఖ్యంగా బెంగాల్ లాంటి ప్రాంతాల్లో, ఒరిస్సాలో కూడా అలాగా దాన్ని కాళరాత్రి అంటారు, కాళీదేవిని ఆరాధించడం. ఇక మహారాత్రి మహేశాని యమావాస్యయాయుత, ఆ దీపావళి అమావాస్య నాటి రాత్రిని మహారాత్రి అనాలి. జన్మాష్టమి మహేశాని మోహరాత్రి స్మృత అన్నాడు ఇక్కడ. జన్మాష్టమి అంటే శ్రావణ బహుళ అష్టమి నాటి రాత్రిని మోహరాత్రి అనాలి. ఆ రాత్రి దేవతను ఆరాధిస్తే మోహం నుంచి బయటపెడుతుంది, లేదా మోహం కూడా కలిగిస్తుంది. అదిగా జగత్తుకు మోహం కలిగిస్తూ ఆశ్రయించిన వారికి మోక్షం కలిగించిన కృష్ణుడు అప్పుడే పుట్టాడండి ఇక్కడ. అంతేకాదు, అదే సమయంలో కృష్ణుడు దేవకీదేవికి కలిగిన సమయంలోనే నందవ్రజంలో యశోదాదేవికి అమ్మవారు కలిగారు అదే సమయంలో. అది మర్చిపోరాదు. అది కృష్ణాష్టమి అంటే కృష్ణస్య అష్టమి, కృష్ణాయాహ అష్టమి 2. ఆవిడ పేరు కృష్ణ. మరి కాళీ అంటే నల్లపిల్ల, కృష్ణుడు అంటే నల్లవాడు. ఇద్దరు ఒకటే, మన సోదరి సోదరులు కదా, సరిపోయింది ఇక్కడ. కనుక ఆ శక్తి
మోహరాత్రి. ఆ తల్లిని ఆ రోజు ఆరాధించినట్లయితే మోహం మనల్ని బాధించదు. అందుకే చాలా ముఖ్యమైనవి ఈ తిథులు. ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆ సమయాల్లో అమ్మవారిని ఆరాధించుకోవడం మంచిది. సాధారణంగా చతుర్దశి అమావాస్యలు చాలా విశేషం. ఆ రోజున అమ్మవారిని ఆరాధించడం చాలా ప్రత్యేకం. శరత్కాలం 2 ఆశ్వయుజం, కార్తీకం, మనకు శరదృతువు దక్కింది. పరిశీలించండి ఇక్కడ. కనుక ఈ కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రి, దారుణారాత్రి. దారుణారాత్రి అంటే వైశాఖ శుద్ధ తృతీయ, అక్షయ తృతీయ. ఆ రోజు పగలికి ఎంత విశేషమో రాత్రికి అంత విశేషం. ఈ పర్వములన్నీ దేవి ఆరాధనకి వాడుకోవాలని శక్తి సంగమ తంత్రం అనే గ్రంథం మనకు చెప్తున్నటువంటి అంశం. అలాగే ఘోరరాత్రి మార్గశిర కృష్ణపక్షాష్టమి మత. మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటి బహుళ అష్టమి ఘోరరాత్రి. ఘోరం అంటే ప్రపంచానికి భయంకరమైనది. ఆ తల్లిని ఆరాధన చేస్తే ఘోరములన్నీ పోతాయి. అది తెలుసుకోవాల్సినది. కనుక ఇన్ని రూపాలతో ఉన్నటువంటి తల్లి త్వం శ్రీ ఈశ్వరి హ్రీ బుద్ధి బోధలక్షణ. అమ్మవారంటే ఏంటో చెప్తున్నారు. అమ్మవారంటే విగ్రహము రూపం మాత్రమే కాదు, ఈ శక్తులే అమ్మవారు. కానీ ఉన్న జ్ఞానాన్ని గుర్తించే ఉన్నత జ్ఞానం పేరే హిందూ జ్ఞానం. ఈ నిర్వచనం గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత మీరు ఆలోచించుకోండి. ఇక్కడ నువ్వు శ్రీవి, ఈశ్వరివి, నువ్వే బుద్ధివి, బోధలక్షణ, తెలుసుకునే శక్తి. బోధలక్షణ అంటే ఆ తెలుసుకునే శక్తి అమ్మవారు. మీరు చెప్పారు కానీ నాకు అర్థం కాలేదండి, అయితే అమ్మవారిని ప్రార్థన చేయండి, అర్థమయ్యే శక్తి ఆవిడే. అందుకే బోధలక్షణ. అంతే కదా, లజ్జవు, పుష్టివి, తుష్టివి నువ్వు. ఇవి తర్వాత స్తోత్రాల్లో ఇంకా విస్తారంగా వస్తాయి. ప్రస్తుతానికి లజ్జ అంటే సిగ్గు కదా. ఓహో, సిగ్గు అమ్మవారు అనమాట. అమ్మవారే. లజ్జ అంటే అధర్మం చెయ్యడానికి వెనుకాడుట, ఇది అర్థం ఇక్కడ. ఇదండి లజ్జ అంటే. అంతేగాని ఎవరైనా కనబడగానే ఒళ్ళంతా బట్టకు పూసుకోవడం అని కాదు అర్థం. అది కూడా అమ్మవారే. ఇది అమ్మవారి కళ ఉన్న వాళ్ళే ఆ లజ్జ పాటిస్తూ ఉంటారు. అలాగే పుష్టి, తుష్టి మొదలైనవి నిరూపాలు. శాంతి నిరూపం, క్షాంతి నిరూపం. ఇంతవరకు జాగ్రత్తగా విన్నారు కదా. ఎక్కడైనా అమ్మ రూపం వర్ణించారా? అమ్మ నువ్వు త్రిశూలం పట్టుకున్నావు, నువ్వు పద్మం పట్టుకున్నావు, ఏమీ అనలేదు. నువ్వే మహారాత్రివి, కాళరాత్రివి. ఇవి శక్తులు. ఎన్ని రకాల శక్తులు! విశ్వాన్ని నడిపే శక్తులు, సృష్టి స్థితి లయలు, వేదము, ఓంకారం, యజ్ఞం, మంత్రం, తంత్రం అన్నీ నిరూపములే అని బ్రహ్మదేవుడు స్తోత్రం చేస్తుంటే ఈ శక్తులన్నీ కలిసి ఒక రూపం ధరించి వస్తున్నాయండి. ఇప్పుడు ఆ రూపం ఎలా ఉందో తర్వాత శ్లోకంలో వర్ణిస్తున్నాడు. ఖడ్గిని, శూలిని, ఘోర, గదిని, చక్రిని, తదా శంఖిని, చాపిని, బాణ, భుసుండి, పరిగాయుధా. ఇన్ని ఆయుధాలతో అమ్మవారు కనబడుతున్నారు బ్రహ్మదేవుడికి. అది ఇన్ని ఆయుధాలతో జగన్మాత 10 చేతులతో గోచరిస్తున్నది. అయితే ఈవిడ రూపం ఏమిటి? సౌమ్య, అత్యంత సౌమ్యురాలు. ఎంత సౌమ్యం అంటే సౌమ్యతరా. నువ్వు సౌమ్యంగా అనుకునే వాటన్నిట్లోనూ మిక్కిలి సౌమ్యురాలు ఆ తల్లి. అంతేకాదు, ప్రపంచంలో ఎక్కడైనా సౌమ్యము, సుందరము ఉందంటే ఆ తల్లి యొక్క వెలుగున్నట్టే లెక్క. అందుకే అశేష సౌమ్యేభ్యస్త్వతి సుందరి. సమస్త సుందరమైన వస్తువుల్లో సౌందర్యం నువ్వు తల్లి. లేకపోతే ప్రపంచంలో విచ్చుకున్న పువ్వులో అందం నీది, కనిపిస్తున్న సూర్యుల్లో కాంతి రూప సౌందర్యం నీది, నిండుగా ప్రవహించే నదిలో ఆ జలరూప సౌందర్యం నువ్వు, పచ్చని పంటల్లో ఆ పచ్చదనముగా ఎదిగినటువంటి హరిత సౌందర్యం నువ్వు. అలా సృష్టిలో ఎక్కడ ఏ సౌందర్యం కనబడినా అది నీ కళ. ఇది మనం ప్రాక్టీస్ చేయగలిగితే ప్రపంచంలో సౌందర్యాన్ని, పరాశక్తిని నమస్కరించగలిగే సంస్కారం వస్తుంది. చూడండి ఇక్కడ, అదే సౌందర్య లహరీ దర్శనం. అదిగే జగన్మాత పరాపరాణం పరమా త్వమేవ పరమేశ్వరి. ఇలా ఇవి అవి నువ్వు అని అంతకన్నా చెప్తానమ్మా. యచ్చకించిత్ క్వచిద్ వస్తు సదసద్వాఖిలాత్మకే తస్య సర్వస్య యా శక్తి సా త్వం కిం స్తూయసేమయ. సరిగ్గా ఇది వింటూ ఉంటే వేదంలో మరో మాత్రం గుర్తు రావాలి. యచ్చకించిత్ క్వచిద్ వస్తు యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణీ స్థిత. ఏమిటంటే మార్చేసాడు, నారాయణ స్థిత అనకుండా. అంటే నారాయణ అంటే పుంలింగం, నారాయణి అంటే స్త్రీలింగం. మొత్తానికి శక్తి ఒక్కటే, తెలుసుకోండి ఇక్కడ. అందుకే జగన్మాతే ఈ లోపల వెలుపుల ప్రతి సృష్టిలో ప్రతి వస్తువుకి కార్యకారణాత్మకమైన ప్రతిదానయం అమ్మవారు ఉన్నారు. కాజ్ అండ్ ఎఫెక్ట్. సదసద్వాఖిలాత్మకే, కార్యకారణాత్మకమైన జగత్తంతా అమ్మ వ్యాపించి ఉంది. అంటే కుండ అనబడే కార్యంలోనూ మట్టి అనబడే కారణంలోనూ ఉన్న శక్తి ఒక్కటేగా. అదేవిధంగా అమ్మ కారణ కార్యాల్లో వ్యాపించి ఉన్నది. అటువంటి ఓ తల్లి, యయాత్వయా జగత్స్రష్ట జగత్పాతాత్యో జగత్ సోపి నిద్రావసన్నీత కస్వాం స్తోతు మిహేశ్వర.
సృష్టి స్థితి లయలు పరమేశ్వరుడు చేస్తాడు అంటున్నాం. కానీ పరమేశ్వరుడు సృష్టి శక్తి, స్థితి శక్తి, లయశక్తి నువ్వే. ఆ మూడు శక్తులు పరమేశ్వరునివే. ఆ పరమేశ్వరుడు నిద్రపోతున్నాడు ఇక్కడ. ఆ నిద్రారూపిణి నువ్వే గనక అసలు విష్ణువు ఆ శరీరం ధరించి నిద్రపోవడం కానీ, నేను ఈ శరీరం ధరించి ఇలా ఉండడం కానీ, మూడోవాడు కూడా ఉన్నాళ్లే రుద్రుడు, వాడు అలా ఉండడం కానీ, ఇదంతా నీ వల్లనే కదా తల్లి. విష్ణు శరీర గ్రహణం అహం ఈశానయేవచ కారితాస్తే యతోతస్వాం కస్తోతు శక్తిమాన్ భవేత్. దీన్ని బట్టి బ్రహ్మయందు సృష్టిశక్తి, విష్ణువుయందు స్థితిశక్తి, రుద్రయందు సంహార శక్తి నువ్వే అని ఆ తల్లిని నమస్కరిస్తూ, ఇప్పుడు ఈ రాక్షసులు పెచ్చు పెరిగిపోతున్నారు, ఈ నిద్రపోతున్నాడు కనుక వాళ్ళ బుద్ధిని మార్చాలి, నిద్ర లేపాలి కనుక దయచేసి తల్లి బోధశ్చక్రీతామస్య హంతుమేతౌ మహాసురౌ. బ్రహ్మదేవుడు స్తోత్రం చేశాడు. ఆ చేసిన వెంటనే ఆ తల్లి ఏవం స్తుతా తదా దేవి తామసీ తత్ర వేధస విష్ణో ప్రబోధనార్థాయ నిహంతుం మధుకైటభౌ. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఆ స్తోత్రం చేశాడో మధుకైటభ సంహారం చెయ్యాలనుకున్నదిట. ఎవరు? అమ్మ అనుకుంది. విష్ణువు చేస్తాడు తర్వాత. చేసేదాన్ని తీవిడు అనుకోండి ఏంటంటే అనుకోవడమనే శక్తి అమ్మవారు. అదే సంకల్పం. ఆయన సంకల్పం ఆవిడ, ఆయన క్రియ ఆవిడ, ఇంకేవిడ అని చేసింది ఆ శక్తే. అందుకే విష్ణు ప్రబోధనార్థాయ, విష్ణువుని మేల్కొల్పుటకై తద్వారా మధుకైటబుల్ని సంహరించుటకి ఆయన నుండి బయటకు వచ్చిందిట. ఎలా వచ్చిందంటే నేత్ర ఆస్య నాసిక బాహు హృదయేభ్యస్తథోరస నిర్గమ్య. అతని యొక్క సర్వేంద్రియముల నుంచి వెలికి వచ్చి ఆ తల్లి దర్శనే తస్థౌ బ్రహ్మణో వ్యక్త జన్మన. ఆ బ్రహ్మదేవుని ముందు ఆ రూపం కనబడుతోంది. రూపం లేని యోగ నిద్ర రూపం ధరించి కనబడుతోంది. ఆ రూపం ఎలా ఉన్నది? అత్యద్భుతమైన రూపవర్ణన ఇక్కడ కనబడుతోంది. ఖడ్గం చక్ర కదేషు చాప పరిఘాన్ శూలం భుషుండీం శిరః శంఖం సందదితం కరైస్త్రినయనాం సర్వాంగభూషాభృతాం యాం హంతుం మధుకైటభౌ జలజభూస్తుష్టావ సుప్తే హరే నీలాస్మజ్జుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం. 10 చేతులతో 10 పాదములతో వ్యాపించిపోయింది. 10 అంటే అర్థమేమనుకున్నారు? దిక్కులెన్ని? 8 పైన కింద కలిపితే 10. అంతటా వ్యాపించిపోవడమే 10 చేతులు 10 కాళ్ళు అని అర్థమండి. 10 దిక్కులా వ్యాపించిపోయిన ఏ పరాశక్తో ఆ తల్లి ఒక్కసారి 10 చేతులతో 10 కాళ్లతో 3 నేత్రములతో ఆ 10 చేతుల్లో 10 రకాల ఆయుధాలతో ఖడ్గము, చక్రము, గద, ధనుస్సు, బాణము, శూలము, భుషుండి అనబడే ఆయుధము, తెగిన ఒక శిరస్సు, శంఖము, వీటిని ధరించి 3 కళ్ళతో ప్రకాశిస్తున్న ఆ జగన్మాత గోచరించింది ఎవరికి? దర్శనే తస్థౌ బ్రహ్మణ. బ్రహ్మదేవుడికి ఎదురుగా గోచరించింది. ఆనందపరచురైపోయాడు అమ్మవారి దర్శనంతో. ఉత్తస్థౌచ జగన్నాథ. ఎప్పుడైతే అమ్మ దర్శనం ఇచ్చిందో దీవించింది. నేను చూసుకుంటాను లేదు నాయన, నువ్వు దిగులు పడకండి. అప్పుడు ఆ తల్లి ఈ మేల్కొనేలా చేసింది. లేచాడు ఎవరు? నారాయణుడు. ఇంకా మధుకేడువులు ఇడి తిరిగారండి. ఎవడూ దొరకలేదు కనుక ఈయన దగ్గరికి వచ్చాడు. కానీ ఆయన లేస్తే అసలు యుద్ధం సరదా ఆయనతోనే తిరుగుతుంది. ముసలాయనతో ఏం తిరుగుతుంది కనుక వెళ్ళి ఆయనతో యుద్ధానికి సిద్ధపడ్డారు. అద్భుతంగా యుద్ధం జరుగుతుంది. ఎవరికి? మధుకైటబులకి నారాయణునికి. అత్యద్భుతమైన యుద్ధం చాలా కాలం జరుగుతుంది. ఇది చూసి అడుగుతున్నాడు బ్రహ్మదేవుడు అమ్మవారికి, ఇంకా ఎంతసేపు అమ్మ, తొందరగా ఆపించు యుద్ధాన్ని. యుద్ధం ప్రారంభించే వరకు ఒక గొడవ, పూర్తి చేసే వరకు ఒక గొడవ. ప్రార్థన చేయగానే ఆ తల్లి వాళ్ళ బుద్ధుల్లో దూరి మార్చిందిటండి. ఇది చాలా ప్రధానం. ఈ కథ ద్వారా తెలుసుకోవాలంటే మనం ఎవరినో వేడుకుని వాడు బుద్ధి మార్చే ప్రయత్నం చేయక్కర్లే. అమ్మ పాదాలు పట్టుకుంటే అందరి బుద్ధులు ఆవిడే మార్చగలదు. ఇది తెలుసుకో. ఇక్కడ వాడు బుద్ధి మార్చింది. ఎవరి బుద్ధి? వాళ్ళిద్దరిది. చాలాసేపు యుద్ధం జరుగుతుందిట. ఆఖరికి వాళ్ళిద్దరికి బుద్ధి పుట్టింది. ఎవరికి? మధుకైటబులకి. విష్ణువుని చూసి పాపం చాలా కష్టపడుతున్నాడు కదైనా, ఎంతసేపటి నుంచి యుద్ధం చేస్తున్నాడు, ఈయనకో వరం ఇద్దామా? విష్ణువుకే వరం ఇద్దామని బుద్ధి పుట్టింది. అలా పుట్టించింది ఆ తల్లి. ఈనాడు బుద్ధి ఎప్పుడు పుడుతుందయ్యా అంటే వినాశకాలం దాపురించినప్పుడు. లేకపోతే విష్ణువుకే వరం ఇద్దాం అనుకుంటున్నాడు. చూడండి ఇక్కడ. ఏనాయనా పెద్ద ఆయన 4 చేతులతో తెగ యుద్ధం చేస్తున్నావు, ఇద్దరితో పాపం, నీకేదైనా వరం ఇస్తాం కోరుకో అన్నాడు. నవ్వుతున్నాడు ఆయన వాళ్ళు అడుగుతున్న మాటకి. అడుగుతున్నది బాగుంది. తావప్యతి బలోన్మత్తౌ మహామాయా విమోహితౌ. ఆ తల్లి ప్రభావం చేత మోహితమైన బుద్ధితో ఉక్తవంతౌ వరోస్మత్తో వ్రియతాం ఇది
కేశవం వరహ అస్మత్తః వ్రియతాం, మా నుంచి వరాన్ని కోరుకో అనగానే విష్ణువు ఏమి ఎరగనట్టు, అవునా భవేతా మధ్యమే తుష్టౌ మమ వధ్యావుభావపి. అద్భుతమైన వరం అడిగాడు. ఏమిటంటే మీ ఇద్దరూ నా చేతిలో చావాలి, ఇది అడిగాడు. అరే మనం తీసుకున్న గుర్తులో మనమే పడ్డామే, ఇచ్చిన వాడు వెనక్కి తీసుకుంటాం ఏంటి, మనం వాగ్దానం చేసేమంటే నిలుపుకుంటాం. అది చెప్పారు ఇక్కడ. మేము మేనిఫెస్టోలో ఏం చెప్పామో అదే చేస్తాం అన్నారు వాళ్ళిద్దరు కూడా. ఏమని, తప్పకుండా నీ చేతిలో చావాలి, మాట ఇచ్చాం కదా. కానీ వంచితాభ్యాం, అయ్యో మోసపోయేమే అనుకుని ఒక పని చేశారు. సరే నీ చేతిలో చేస్తాం, అయితే ఒక పని చేయి, ఎక్కడ జలము లేదో అక్కడ మమ్మల్ని చంపు అన్నారు. చాలా తెలివిగా ఆలోచించారండి. దీన్ని చావు తెలివితే ఎట్లా అంటుంటారు ఇక్కడ. ఏమని వాళ్ళు చుట్టూ ఒకసారి చూసేట, సర్వమాపోమయం జగత్, ప్రపంచమంతా జలమయంగా కనబడుతోంది. కనుక జలం లేని చోట ఒక్కట్లేదు. మనం మాట ఇచ్చినట్టు ఉంటుంది, తప్పించుకున్నట్టు ఉంటుంది. మీతో చెప్దాం, సరేలే నువ్వు చంపదు కానీ నీరు లేని చోటు చంపు అని ఇద్దరు ఒకరికొకరు చూసి ముడిసిపోతున్నారు. భలే అడిగంగా, మరి మనం చెప్పలేడని. ఆయన వీడు మేధావి అయితే మహామేధావి, మేధావి విక్రమక్రమ. కనుక భగవంతుడికి టోకరా ఎవడు కొట్టలేడండి, తెలుసుకోండి ఇక్కడ. నువ్వు ఎంత తెలివితేటలతో దుర్మార్గం చేసినా నిన్ను మించిన తెలివితేటలతో నడిచేస్తాడు, తెలుసుకో. వెంటనే భగవంతుడు, సరే మీరు చెప్పినట్టు మీ షరతులకు లోబడే నేను అనుకుని పని చేస్తా అని ఒక్కసారి తన శరీరాన్ని పెంచాడు స్వామి ఇక్కడ అద్భుతంగా. ఆవాం జగన యత్రోర్వి సలిలేన పరిప్లుత తథేత్యుక్త్వా భగవతా శంఖచక్ర గదాభృత కృత్వా చక్రేణ వైచ్ఛిన్నే జఘనే శిరసి తయోహో. ఒక్కసారి తాను పెరిగి శరీరాన్ని పెంచి వాళ్ళిద్దరిని తొడపై పెట్టుకుని చక్రంతో నరికాడు. ఇక్కడ నీరు లేని చోట నరకమన్నారుగా, అందుకు తొడ మీద నరికన్నాడు మహానుభావుడు ఇక్కడ. ఈ విధంగా మధుకైటభ సంహారం జరిగింది. ఆయన చేత చేయించిన శక్తి ఏదో ఆ తల్లికే మనం నమస్కారం చేసుకోవాలి ఇక్కడ. అందుకే ఏవమేషా సముత్పున్నా బ్రహ్మణా సంస్థుతా స్వయం ప్రభావమస్యా దేవ్యాస్తు భూయశృణువదామితే. ప్రథమ చరిత్ర పూర్తయినదండి ఇక్కడ. దీనితో మొత్తం ఒక మహాచరిత్ర పూర్తి చేసుకున్నాం. మహాకాళి అయిన జగదంబ, ఆ పరాశక్తి పరదేవత ప్రియతామ్ర. ఇప్పుడు దీని ఆంతర్యం పరిశీలిద్దాం. ఏమిటి ఇందులో చెప్తున్నది? ఆ చెవిలి గులువులోంచి రావడం ఏంటండి అన్నాడు ఇక్కడ. భగవంతుడికి కూడా అలాంటివి ఉంటాయా అంటే పరిశీలించమంటున్నాడండి. మన లోపల చైతన్యం లేకపోతే మంచి లేదు చెడు లేదు, రెండూ లేదు కదా. ఆలోచించండి. మనం నిద్రపోయామంటే లోపల చైతన్యం ఉండాలి, మేల్కొన్నామంటే చైతన్యం ఉండాలి, కామక్రోధాలతో మిడిసిపడి గొడవలు పెట్టామంటే చైతన్యం ఉండాలి, ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసి జ్ఞానం చెప్పామంటే చైతన్యం ఉండాలి, అవునా లేదా? కనుక నిద్ర, బద్ధకము ఇవన్నీ తమో గుణాలు, గొడవలు, కోరికలు, దుఃఖాలు రజోగుణాలు, జ్ఞానము, తెలివి, ధర్మము సాత్విక్ గుణం కదా. ఈ మూడు గుణాలు ఉండాలంటే చైతన్యం అనేది ఉండాలి కదా. అలాగే చైతన్యమే నారాయణుడు. ఆయన ఉన్నాడు, ఆయన నుంచి మూడు గుణాలు వచ్చాయి, కానీ ఆయనకు మూడు గుణాలు లేవు. ఆయన వల్ల మూడు గుణాలు ఉంటాయి, కానీ మూడు గుణాల లక్షణాలు ఆయనకు అంటావు. అలాగే మనలో చైతన్యం ఒకటి ఉంటుంది, దానివల్ల మన మనస్సులో మూడు గుణాలు పనిచేస్తుంటాయి, కానీ ఆయన మూడు గుణాలకు అతీతుడు. ఆ రజోగుణ తమో గుణాలు రెండే మధుకైటభ. ఆ సత్వగుణమే బ్రహ్మదేవుడు. అందుకే సత్వగుణం బ్రహ్మదేవుడు. సత్వా సంజాయితే జ్ఞానం కదా, కనుక జ్ఞానము తెలివితేటలని బ్రహ్మదేవుడే పైన కూర్చున్నారు. మరి ఆయన నుంచి పుట్టాడు. మధుకైటభులు ఇద్దరు రజోగుణ తమో గుణాలు ఆయన నుంచే వచ్చాయి. అయితే చైతన్యం ఎప్పుడు సాక్షిభూతంగా ఉంటుందే తప్ప కలగజేసుకోదు. అందుకే నారాయణుడు కూడా అలా ఉన్నాడంతే. ఆ చైతన్యం నీ లోపల నిద్రిస్తున్న ఈశ్వర చైతన్యం జాగృతి చెయ్యాలి అంటే నీలో బ్రహ్మదేవుడు మేల్కొనాలి ముందు ఇక్కడ. అందుకే బ్రహ్మదేవుడు ప్రార్థన చేశాడు. అలాగే మనలో రజోగుణ తమో గుణాలు ఎప్పుడు భగవంతుని ప్రార్థించాలనుకోవు. వాటి పని గోల పెట్టడం, గొడవ పెట్టడం, నిద్రపోవడం తప్ప మరొకటి పని లేదు. భగవంతుని ప్రార్థించాలనుకునేది మనలో బ్రహ్మగారే. అంటే మనలో సత్వగుణం ఉంటేనే భగవంతుని ప్రార్థించాలనిపిస్తుంది. రాముణ్ణి ఆశ్రయించాలన్న బుద్ధి విభీషణుడికి పుట్టింది, కానీ రావణ కుంభకర్ణులకు పుట్టలేదు. సత్వగుణానికే బుద్ధి పుడుతుంది భగవంతుడిని ఆశ్రయించాలని తెలుసుకోండి ఇక్కడ. కనుక మనలో రజోగుణ తమో గుణాలు రెండు ఏం చేస్తాయంటే బ్రహ్మని పీక్కుతుంటున్నాయి. అంటే అర్థం మన తెలివితేటల్ని పీక్కుతుంటాయి మన రజోగుణ తమో గుణాలు. వీటి బారి నుంచి బయట పడలేక మనం ఏం చేయాలంటే మన లోపల నిద్రించినటువంటి ఈశ్వర చైతన్యాన్ని మేల్కొల్పాలి. ఆ మోహనిద్రా రూపంలో ఉన్న ఆ తల్లిని యోగ నిద్రా రూపంగా భావన చేస్తూ మేల్కొల్పితే ఆ తల్లి నీ లోపల ఉన్న ఈశ్వర చైతన్యాన్ని జాగృతి చేస్తుంది. ఆ
ఆ లేచిన ఈశ్వర చైతన్యం నీలో ఉన్న రజోగుణ తమో గుణాలను నశింపజేసి నీకు ముక్తినిస్తుంది. ఈ మొత్తం కథ అంతా ఇందులో చెప్పాను ఇక్కడ. కానీ రజోగుణ తమో గుణాలే మధుకైటములు, బ్రహ్మదేవుడి సత్వగుణం. ఇప్పుడు అర్థమైపోయింది కదా. దీన్ని బట్టి పురాణ కథలు ఒకప్పుడు జరిగిన కథలు కాదు, ఇప్పుడు మనం జరిపించుకోవలసిన కథలు. అది తెలుసు. ఈ వాయిదాలు వేస్తూ నిద్రకు లోనైపోయి ఉన్నదంతా తమోగుణం. ఈ రెండింటి వల్లే భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నాం. అప్పుడు ఏం చేయాలంటే నీ సత్వగుణంతో భగవంతుడిని ఆశ్రయించు, ధ్యానించు, ఆయన శక్తిని ప్రార్థించు. ఆ శక్తే ఆ నిద్రాణమైన ఈశ్వర స్వరూపాన్ని నీకు దర్శింపజేయగలదు. ఆ ఈశ్వర స్వరూపం సాక్షాత్కరించిందా నీ జ్ఞానం ఆ పరమాత్మ జ్ఞానంగా పండిపోతుంది. బ్రహ్మజ్ఞానమైపోతాడు. ఇక రజోగుణ తమో గుణాలైన మధుకైటవులు పోతారు. ఏంటో రాక్షసులందరూ జంటలే. రామాయణంలో రావణ కుంభకర్ణులు, అంతకుముందు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, ఇప్పుడు మధుకైటవులు, ఆ తర్వాత చండముండులు, శుంభనిశుంభులు. ఏమిటో ఆశ్చర్యకరమైన అంశం. అంటే దీనిలో మీ కథలేనా ఆయన అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే మధుకైటభ అనే మాట చాలా అందమైన మాట అండి. మధు అంటే ఏంటో తెలుసా? తేనె అంటే తీపి అని అర్థం కదా. తీపి చుక్క ఒక్కటి వేస్తే కీటకాలు అనేకం వస్తాయి, అవునా కదా. ఒక్క తేనె చుక్క వేసి చూడండి, బోళ్ళని కీటకాలు వచ్చేస్తాయి. కీటవద్ భాతి ఇది కీటభం, కీటభస్య భావం కైటభం అని నిర్వచనం, వ్యుత్పత్తి. అంటే ఏమిటంటే కీటకములు బహువచనం, తేనె చుక్క ఏకవచనం. కనుక ఒక్క ఏకవచనం బహువచనం. కనుక అహం నేను ఒక్కటే, మమ ఎన్నో కదా అన్నాడు ఇక్కడ. మమకారాలు ఎన్నో. నా మిత్రుడు, నా శత్రువు, నాకు ఇష్టమైనవి, నాకు ఇష్టం లేనివి ఎన్ని ఉన్నాయండి. మీరు టైం ఇవ్వాలి కానీ బతుకంతా చెప్పగలగండి అంటారు ఇక్కడ. కనుక కీటకాల్లాగా మమకారాలు ఎన్నో ఉన్నాయి. మమకారం లాంటి కీటకాలు ఉండాలంటే నేను అనే తీయని ఒక్క తేనె చుక్కుంటే మమకారాలని కీటభాలు వచ్చేస్తాయి. ఈ అహంకార మమకారాలే మధు కైటభులు. వాటిని సంహరిస్తేనే జ్ఞానం, అదే మోక్షం. అది ఆ మహాకాళి ఇవ్వగలదు. ఎందుకంటే కాళి నోరు తెరిస్తే అహంకార మమకారాలన్నీ నోట్లోకి వెళ్ళిపోతాయి, అవునా లేదా అండి. ఇక్కడ నేను నేను అని విర్రవీగో ఇలాంటి నేనులందరూ కాలం తినేసింది. ఆలోచించు. కారే రాజులు రాజ్యములు కలగవే, గర్వోన్నతిని చెందరే, వారేరి సిరి మూట కట్టుకుని పోవం జాలరే, భూమిపై పేరేరని కలదే శిబి ప్రముఖులు ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కులు వారలను మరచరే ఇక్కాలమును భార్గవ అన్నాడు కదండి మహానుభావుడు బలిచక్రవర్తి గారు. కనుకనే ఎంతమంది పోయారయ్యా, వెళ్ళిపోయారు. నేను ప్రతిది అదొక ఎంత గోలండి బాబు. ఆ నేను పేరన్నారా లేదా, పేరన్నారా లేదా. ఈ పేరే ఎవడ పెడితే వచ్చింది. నీ స్వరూపం ఏంటో నీకు తెలియకుండానే ఆయుష్ అయిపోతుంది. లేనిపోయిన అహంకారాలు కొన్నాళ్ళు టపీమంటావు, పోతావు. ఈ మమ్మల్ని మాత్రం మిగిలయ్యా, రోజు కూడా మారిపోతున్నాయి. మొన్నటి వరకు మా అమ్మ మా నాన్న పెళ్ళయ్యాక రెండు పోయాయి. నా పిల్లలు నా మనవులు ఇది కొత్త మమ్మల్ని తయారయ్యాయి. పైగా వాళ్ళు సరిగ్గా చూడట్లేదని నన్ను వాడు పేడిపిస్తున్నాడు, నన్ను వాడు ఆనందింపజేరి. మమకారం గోలంతా కీటకాల్లా పడుతున్నాయి ఇక్కడ. కనుక నేను తేనె చుక్క, మమ కీటకాలు. ఈ రెండిటితో బాధపడుతుంటే కాలం వచ్చి చప్పరించి లోపలికి లాగేసింది మొత్తం. అందుకే మహాకాళిని ఒక్కటి అర్థం చేసుకుంటే అహంకారాలు మమకారాలు మిగలవన్న జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం ఒక్కటి కలిగితే లోపలున్న ఈశ్వర చైతన్యం జాగృతి చెంది నీకు ముక్తినిస్తుంది. ఇదండి మొత్తం కథ. ఇంత అద్భుతమైన సంకేతం ఈ కథలో దాగి ఉన్నది. మన బుద్ధితో పరమాత్మను ఆశ్రయిస్తే ఆ చిచ్చక్తి యొక్క అనుగ్రహం వల్ల అహంకార మమకారములు తొలగి మోక్షరూపమైనటువంటి సత్ఫలం లభించాలి. ఈ రెండు రకాల ఆంతర్యాలు ఈ కథలో దాగినవి మనం గ్రహిస్తూ ఇప్పుడు రెండవ చరిత్రలోకి ప్రవేశిస్తున్నాం. దీన్ని మధ్యమ చరిత్ర అంటారు అని చెప్తున్నాం. అయితే మంత్రశాస్త్రాల్లో దీని వ్యవహారం మహాలక్ష్మి. ఇందుకు చెప్పినది మహాకాళి, ఇప్పుడు మహాలక్ష్మి. ఇది కేవలం తర్వాత వచ్చిన తంత్రాల వ్యవహారం. కానీ దేవీ మహాత్మ్యం అనబడే చండీ సప్తశతులు కానీ మాత్రము ముగ్గురు కూడా దేనికదే పరిపూర్ణమైన దుర్గాస్వరూపం అని గ్రహిస్తూ ఇప్పుడు ఆ రెండవది దివ్యమైనటువంటి మహాచరిత్రలోకి ప్రవేశిస్తున్నాం. దీని గురించి విశేషంగా శాస్త్రాల్లో చెప్తూ అన్నీ చేయలేకపోయినా ఒక్క మధ్యమ చరిత్ర అయినా పారాయణ చేస్తే చాలు అన్నారంటే ఎంత విశేషం ఉన్నది దీంట్లో. ఋషిరువాచ దేవాసురమహోద్యుద్ధం పూర్ణమబ్దశతం పురా మహిషేసురాణామధిపే దేవానాంచ పురంధరే. పూర్వకాలంలో మహిషాసురుడు రాక్షస ప్రభువుగా, ఇంద్రుడు దేవతల ప్రభువుగా ఉండగా దేవాసుర సంగ్రామం జరిగినది. అది కూడా పూర్ణమబ్దశతం పురా, పూర్తిగా 100 సంవత్సరాల కాలం జరిగింది అంటున్నారు. ఇక్కడ 100 సంవత్సరాల కాలం అంటే బహుకాలం అని అర్థం. ఇక్కడ బహుకాలం జరిగిన దేవాసుర సంగ్రామం. ఆ దేవాసుర సంగ్రామం ఇప్పుడు అసురుల పక్షాన నాయకుడెవరు? మహిషాసురుడు. దేవతల పక్షాన యథావిధిగా ఇంద్రుడే.
అయితే ఆ యుద్ధకాలంలో రాక్షసుల యొక్క బలం చేత దేవసైన్యం ఓడింపబడింది. మన పురాణాల్లో దేవాసుర సంగ్రామ గాథలు చాలా విస్తారంగా చెప్పబడుతూ ఉంటాయి. ఏ పురాణం వెతికినా ఇంచుమించు ఇవే కథలు కదా. అంతేకాదు ఇతిహాసాల్లో మాత్రం ఏముందండి, రామాయణం అంతా దేవాసుర సంగ్రామమే, భారతం కూడా దేవాసుర సంగ్రామమే. అయితే మనుష్యుల మధ్య జరుగుతున్నట్లు కనబడుతుంది కానీ దేవాంశలే అక్కడ కొందరు రాజులుగా, అసురాంశులు మరికొందరు రాజులుగా ఉంటూ ఉంటే ఎప్పుడు దేవపక్షం వహించేటువంటి ఈశ్వర స్వరూపమైన నారాయణుడు అక్కడ దేవతల పాలిట ఉన్నాడు. అది దేవాసుర సంగ్రామమే. అందుకు మన పురాణాలు, ఇతిహాసాలు, వేదములు కూడా దేవాసుర సంగ్రామ గాథల్ని చెప్తూ ఉంటాయి. ఆ దేవాసుర సంగ్రామ గాథలు మనం పారాయణం చేస్తుంటాం కూడా. ఆ మాటకొస్తే మనందరం పారాయణ చేసే లలితా సహస్రనామ స్తోత్రం ఏంటండి, అది దేవాసుర సంగ్రామమే. దేవకార్య సముద్యత అయిన లలిత అసురులు భండాసురుని నాయకుడిగా స్వీకరిస్తే భండాసురుని సంహారం చేసింది. ఇక్కడ మహిషాసురుడు, తర్వాత రాబోయే కథలో మరికొందరు, ఇలాగా అసురుల పేర్లు మారుతూ ఉంటాయి. కానీ దేవాసుర సంగ్రామం మాత్రం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ కొంచెం లోతుగా ఆలోచించవలసిన అంశం ఉంది. ఈ ఉపోద్ఘాతం చాలా అవసరమైనది. ఈ దేవాసుర సంగ్రామం అనే దాని అంశం ఏమిటో గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఒకటి విశ్వం రక్షణ, రెండవది జీవుడి యొక్క మోక్షంకి. ఈ రెండిటికి ఎలా పనికొస్తాయి? దేవాసుర సంగ్రామం అంటే యుద్ధాలే కదండి. యుద్ధాలు మనకు మోక్షానికి ఏం పనికొస్తాయి అంటే మన బ్రతుకు నిత్య యుద్ధం, అది తెలుసుకోవాలి. ఎప్పుడూ ఘర్షణే. ఈ ఘర్షణ రెండు రకాలుగా ఉంటుంది. బాహ్య ప్రపంచంలో, ఆంతరిక ప్రపంచంలో కూడా ఘర్షణ ఉంటుంది. బాహ్య విశ్వంలో కూడా దేవాసురులు కొట్టుకుంటూ ఉంటారు. మన అంతఃప్రపంచంలో కూడా దేవాసురులు కొట్టుకుంటూ ఉంటారు. దేవాసురులు అంటే ఏంటో కాదు, ఇది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఒక్కటి తెలిస్తే మొత్తం పురాణాల్లో ఉన్న దేవాసుర సంగ్రామాలన్నీ అర్థమవుతాయి. అప్పుడు అర్థమవుతుంది. అప్పుడెప్పుడు అమ్మవారు అసురులను సంహరిస్తే ఇప్పుడు మనం ఎందుకు పారాయణ చేసుకోవాలి ఇప్పుడు అర్థమవుతుందని ఇక్కడ. ఎందుకంటే అసురులు ఇంకా చంపబడలేదు తల్లి రామ్మ అని పిలవడం కోసం ఇది అర్థమవుతున్నది ఇక్కడ. అందుకు ప్రతి ఏడాది మనం పారాయణ చేసుకుంటున్నాం. అంటే ఏడాది అమ్మవారిని ప్రార్థన చేస్తూ, అమ్మ నాలో, నా చుట్టూ ఉన్న ప్రపంచంలో విస్తరించిన అసుర శక్తుల్ని నిగ్రహించి సాత్వికమైన దైవీ శక్తుల్ని సంరక్షించి లోకానికి నాకు క్షేమాన్ని కలిగించమ్మా. ఇది మొత్తం మనం చేయవలసిన ప్రార్థన. ప్రతి నవరాత్రుల్లో చేసే యజ్ఞాలు, ఉపాసనలు, అప్పుడప్పుడు చేసే ఇవాళ చేసిన యాగాలు, వీటన్నిటి యొక్క ప్రార్థన ఇంతేనండి. శ్రద్ధగా విన్నవాళ్ళు జాగ్రత్తగా పట్టుకుంటే అడగాల్సింది ఇంతే, మరొకటి కాదు. అయితే అసురులంటే ఎవరు, దేవతలంటే ఎవరు, ఇది కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవతలకు ఒక పేరుంది సుర అని. వీళ్ళు అసుర, వాళ్ళు సుర. సుర అంటే సుమ్ రాతి ఇది సురహ అని ఉపమానం. మంచిని కలిగించే స్వభావం కలవారు సురలు. అంటే వాళ్ళకున్న శక్తులన్నిటితో వాళ్ళ లోకానికి క్షేమం కలిగిస్తూ ఉంటారు. అందుకు వాళ్ళు సురులు అన్నారు. రాక్షసులు ఉన్నారే, వాళ్ళకి సహజంగా ఉన్న శక్తులే కాక తపస్సు నుంచి వచ్చిన శక్తులతో కూడా లోకానికి ఆటంకం కలిగిస్తుంటారు, లోక కంటకులవుతారు. అందుకు వాళ్ళని అసురులు అన్నారు. ఇప్పుడు తెలిసిపెట్టింది సురాసురులు అంటే ఎవరో. మంచిని కలిగించే శక్తులన్నీ దేవతలు, కీడును కలిగించే శక్తులన్నీ అసురులు. అన్ని కాలాల్లో ఉంటారు. కానీ దేవాసుర సంగ్రామం నిత్యం జరుగుతూనే ఉంటుంది. అందుకే భారతీయ మహర్షి దేవాసుర సంగ్రామం రూపంలో విశ్వవిజ్ఞాన రహస్యాన్ని మనకు అందిస్తున్నాడు. ఇక్కడ ఎప్పుడు ఈ ఘర్షణ తప్పదు ప్రతి సమాజంలో కూడా. అయితే సురులకి అసురులకి జరిగే ఘర్షణలో ఇప్పుడు చెప్పుకున్న దాని ప్రకారం వాళ్ళకి జయం కలిగితే ఆ జయంతో లోకానికి మంచి చేస్తారు. అసురులకు జయం కలిగితే ఆ జయంతో వాళ్ళు మరింత కీడు చేస్తారు. అమ్మవారిని అడిగితే చాలు, ఎవరి సురులు ఆవిడ చూసుకుంటుంది. మరి సురాసులను పోల్చడం కూడా కష్టం కలియుగంలో. అప్పుడు రాక్షసులను పోల్చవచ్చు, మిడిగిట్లు వేసుకుని కూరలు వేసుకుని ఉండేవారు. ఇప్పుడు అలా కాదు, అందరూ ఒకేలా కనబడతారు. ఎవడు రాక్షసుడు ఎవడు దేవత పోల్చడం కష్టం. ఆ పోల్చే శక్తి కూడా అమ్మవారి దగ్గరకు ఆవిడకి దండం పెట్టి కూర్చుందాం మనం అందరం. ఈ బుద్ధి, ధర్మం ఆచరించాలి, ధర్మాన్ని వినాలి, పవిత్రంగా ఉండాలి అనే బుద్ధి దైవీ ప్రకృతి. అందుకని ఇంద్రియాలను సుఖపెట్టాలి, ఆ సుఖం కోసం ఏదైనా చేయాలి, ధర్మాన్నైనా ఆవల తోసేసి అధర్మాన్ని ఆచరించైనా సుఖపట్టాలి అనే ప్రవృత్తి ఆసురి ప్రవృత్తి. ఈ రెండు ప్రవృత్తుల మధ్య ఘర్షణ జరుగుతూనే ఉంటుంది బతుకంతా, అవునా లేదా? ధర్మాన్ని అంటిపెట్టుకుని సుఖపడదామా, ధర్మాన్ని వదిలేసి సుఖపడదామా అని ప్రతివాడు ఉదయం లేచి నుంచి ఘర్షణ. ఉద్యోగాలకు వెళ్తే అదే ఘర్షణ, ఇంట్లో ఉన్నా అదే ఘర్షణ. మొత్తానికి మన హాస్యంగా చెప్పుకున్నప్పటికీ కూడా మన ప్రవృత్తుల్లో 3 రకాల గుణాలు ఉంటాయి. సత్వ రజస్తమో గుణాలు, ఈ 3. ఇప్పుడు ఈ 3 చెప్తున్నామంటే సత్వరజస్తమో గుణాలు ఎక్కడ ఉంటాయంటే హిందూ పురాణాల్లో అని చెప్పకూడదు, మనలో ఉన్నాయని అర్థం. ఇక్కడ అందరిలో ఉంటాయి సత్వరజస్తమో గుణాలు. రజోగుణ ప్రకృతి మితిమీరితే వాడు కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అన్నాడు భగవద్గీతలో స్వామివారు. రజోగుణ ప్రవృత్తి పెరిగిపోతున్న కొద్దీ కామక్రోధాల తీవ్రత పెరిగిపోతుంటుంది.
కామం ఉండడం తప్పులేదు, క్రోధం ఉండడం తప్పులేదు. కానీ అవన్నీ నిగ్రహము ధర్మము చేతులు ఉంటే మనకి చెరుపు చేయవు, కొంత నయం. కామక్రోధాల తీవ్రత పెరుగుతూ ఉంటే ధర్మపు శృంఖలాలు కూడా తెంచేస్తాం. కానీ కామక్రోధాలు తీవ్రంగా పెరుగుతూ ఉంటే వాడు అందరినీ శత్రువులుగా చూస్తాడు, అందరినీ హింసిస్తాడు, హింసా ప్రవృత్తి పెరుగుతుంది. ఇవన్నీ రజోగుణ ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళ లక్షణము. ఇదేంటండి ఇప్పటికథ చెప్తున్నట్టున్నారు అంటే ఏం చేస్తాం, అప్పటి రాక్షసులు ఇప్పుడు వాళ్ళు ఒకటే, ప్రవృత్తులు అంతే. కనుక రజోగుణం ఉన్న వాళ్ళకి కామక్రోధాల వల్ల క్షణం తీరుకుండదు, వాళ్ళు అవిశ్రాంతంగా కష్టపడుతూనే ఉంటారు. ఇంకా సంపాదించాలి, ఇంకా దోచుకోవాలి, ఇంకా సుఖపడాలి, ఇంకా ఇంద్రియాలను తృప్తిపరచాలి, ఇంకా రాగద్వేషాలు, ఈర్ష్యాసూయులు ఇవన్నీ. తమోగుణ లక్షణం ఏంటంటే వాడికి కావలసినంత అజ్ఞానం ఉంటుంది, కానీ నీకు అజ్ఞానం రా అంటే ఒప్పుకోడు. ఎందుకంటే అజ్ఞానం ఒప్పుకున్నాడంటే కొంత జ్ఞానం ఉందని అర్థం. వాడు తన అజ్ఞానాన్ని కూడా ఒప్పుకోలేదంటే అంత కరడు గట్టిన అజ్ఞానం అనమాట. వాడికి పోని జ్ఞానం చెప్తాంరా బాబు అంటే వాడు వెంటనే చెవులు మూసేసుకుంటాడు. లేదంటే చెవులు తెరిచే ఉన్నట్టు లోపలికి వెళ్ళదని అర్థం. ఇక్కడ ఎలా అంటే వాడు కొండ బోర్లు ఇచ్చినట్టు కర్ణాలు బోర్నించేస్తట. ఇప్పుడు మీకు పేరు అర్థమైపోయి ఉంటుంది, కుంభ కర్ణ. వాడికి ఒకటే పని, తినడం పడుకోవడం. అంటే పూర్తి తమోగుణం అని అర్థం. ఈ తమోగుణం ఉన్న వాళ్ళు ఉన్నారే వాళ్ళకి ఏది చెప్పినా ఎక్కదండి. జ్ఞానం అనేది వాళ్ళకి ఇసుమంత కూడా లోపలికి రానివ్వరు. వాళ్ళకు ఉన్నది ఏంటంటే ఇంద్రియాలను తృప్తిపరచడం, నిద్రపోవడం, నిద్ర, అంతకు తప్ప మరేమీ లేదు. వీడున్నాడే వీడి క్షణం విశ్రాంతి ఉంటుంది ఎవడికి, రజోగుణం గడికి. వాడు వీడి మీద దాడి, వాడి మీద దాడి, వాడివి తీసుకోవడం, వీడివి తీసుకోవడం, మొత్తం పోగు చేసుకోవడం. వాడు ఏడుస్తాడు, 10 మందిని ఏడిపిస్తూ ఉంటాడు. ఇక్కడ వాడు రావణాసురుడు, తెలిసిపోయింది కదా, ఇద్దరు జంట రాక్షసులు. మూడో వాడు ఉన్నాడు, మూడో గుణం పేరేమిటి, సత్వగుణం. ఈ సత్వగుణం మనలో ఉంటేనే ధర్మం చేయాలని బుద్ధి పుడుతుంది, మంచి చేయాలని బుద్ధి పడుతుంది, శాంతిగా ఉండాలి అప్పుడప్పుడైనా అని బుద్ధి పుడుతుంటుంది. ఇక్కడ శాంతిగా ఉండాలి, సత్యం పలకాలి, హింసా ప్రవృత్తి కూడదు, ధ్యానం చేసుకోవాలి, మంచి గ్రంథాలు చదవాలి, గురువులను ఆశ్రయించాలి. ఇలాంటి బుద్ధులన్నీ సాత్విక ప్రవృత్తి వల్ల కలుగుతాయి. రజోగుణ తమో గుణాలు రెండూ ఉన్నాయి, సత్వగుణం కూడా ఉంది, కానీ ఎక్కువేది ఉంది. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి. ఇప్పుడు అందరిలో సత్వగుణం చాలా బాగుంటుంది, ఎందుకంటే మంచి విషయం వింటున్నాం కదా. ఇది ఇంకా కొంచెం ఆలస్యం చెప్తే, ఎక్కువసేపు చెప్తే అప్పుడు వస్తే ఒక్కొక్క గుణం బయటికి. కానీ మొత్తానికి అందరిలో 3 గుణాలు ఉంటాయి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి మేల్కొంటూ ఉంటుంది, ఇంకోటి తగ్గుతూ ఉంటుంది. 3 ఉంటాయి, ఏం చేస్తాం, తప్పదు. కానీ రజోగుణాల తమో గుణాల కంట్రోల్లో సత్వగుణం ఉంటే లాభం లేదండి. గొంతు నొక్కేసినట్టు అయిపోతుంది సత్వగుణం గాడికి. వాడి వాయిస్ బయటికి రాదు. ఎలాగంటే లంకలో విభీషణుడిలాగా అన్నాడు. ఇక్కడ లంకలో విభీషణుడికి వాయిస్ లేదు, అరిచాడు, చెప్పాడు, ధర్మం అన్నాడు, ఏం లాభం, అన్నలిద్దరూ నొక్కేశాడు. ఒకడు తమోగుణం గాడు, ఒకడు రజోగుణం గాడు. కానీ విభీషణుడి మాట చల్లలే. అలాగే ఈ శరీరం అనే లంకలో సత్వగుణం మాట చల్లదు. ఒక్కొక్కసారి రజోగుణ తమోగుణాలు చెల్లుబాటు అయిపోతుంటాయి. ఇప్పుడు దైవీ గుణం అంటే సత్వగుణం రజోగుణ తమోగుణాల కంట్రోల్ వెళ్ళిపోయిందా లేదా పరిశీలించండి. అయితే ఆధ్యాత్మిక సాధన అంటే ఏమిటో కాదండి, ఒక్క మాట తెలుసుకోవాలి. రజోగుణ తమోగుణాలని నిగ్రహించుకుంటూ సత్వగుణాన్ని పెంచుకోవడమే ఆధ్యాత్మిక సాధన, ఇంకొకటి కాదు. ఆలోచించాలి. ఇక్కడ ఒక్క మాట ఇంటికి కాగితం మీద రాసుకుని వెళ్ళి ఇంట్లో చూసుకుని మళ్ళీ 10 మందికి వాట్సాప్ పంపడం కాదు, అది కూడా వచ్చింది. ఇవి వచ్చిన తర్వాత సందేశాలు ప్రపంచానికి పంపించేస్తున్నాం, లోపల ఉంచుకోవట్లేదు, అది వచ్చింది ప్రారంభం అండి. వెంటనే రజోగుణ తమోగుణాలని నియంత్రించుకుంటూ సత్వగుణాన్ని పెంపొందించుకున్నటయే ఆధ్యాత్మిక సాధన. ఎందుకంటే సత్వగుణం అభివృద్ధి చెందుతూ ఉంటే సత్వాత్ సంజాయితే జ్ఞానం, సత్వగుణం పెరుగుతుంటే మనకి జ్ఞానం వస్తుంది, ఆనందం లభిస్తుంది. జ్ఞానానందములు సత్వగుణం వల్ల లభిస్తాయి. అది సత్వగుణం పెరుగుతున్న కొద్దీ శుద్ధమైన ఈశ్వర జ్ఞానం, బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. దానివల్ల కావలసిన బ్రహ్మానందమనే మోక్షం లభిస్తుంది. అందుకే సత్వగుణం గుణాతీత స్థితికి తీసుకెళ్ళడానికి పనికొస్తుంది. అందుకే సత్వగుణం పెంపొందించుకుంటూ ఉండాలి, రజోగుణం తగ్గుతూ ఉండాలి, తమోగుణం తగ్గుతూ ఉండాలి. ఉంటే ఉండనియండి, కానీ సత్వగుణం కంట్రోల్లో ఉంటే చాలా బాగుంటాయి ఇక్కడ. కానీ ఆరెంటిటి కంట్రోల్లో ఇది ఉందనుకోండి ప్రమాదకరం. అయితే ఒక్కొక్కప్పుడు కాలం ప్రతికూలించినప్పుడు వాటి కంట్రోల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి దుష్టకాలం వచ్చినప్పుడు మనం కంట్రోల్ చేయలేకపోతున్నామని తెలుస్తోంది. అప్పుడు అమ్మవారిని ఒక్కసారి ప్రార్థన చేసి, అమ్మా ఈ రజోగుణ తమో గుణాలను నిగ్రహించలేకపోతున్నాను, దీనివల్ల నాకు ప్రమాదంగా ఉంది. రజోగుణం పెంచి పెరిగిపోవడం వల్ల శరీరంలో ఎన్ని అనారోగ్యాలు కావట్లేదు, తమోగుణ జనితమైన బద్ధకము, సోమరితనము, నిద్ర ఎక్కువైపోవడం, వీటి వల్ల ఎన్ని శారీరక అనారోగ్యాలు రావట్లేదు చెప్పండి. కనుక ఇది ఆధ్యాత్మిక పాఠం అనుకోవద్దు, జీవితాన్ని తీర్చిదిద్దే అద్భుత పాఠం దేవీ మహాత్మ్యం. పిల్లలు కూర్చుని పాఠం వినాలండి, ఇది తెలుసుకోండి. ఎందుకంటే ఇది సైకలాజికల్ ట్రీట్మెంట్, మనస్సుకిచ్చే ట్రీట్మెంట్ ఇది తెలుసుకోవాలి. అందుకని క్షేత్రాలు తిరుగుతున్నాం, గుళ్ళు తిరుగుతున్నాం, గోపురాలు తిరుగుతున్నాం, కానీ ఈర్ష్యాసూయులు అలాగే ఉన్నాయి, రాగద్వేషాలు ఎలాగో ఉన్నాయి.
ఇంకేం ఆధ్యాత్మిక సాధన చెప్పండి? ప్రజల ముందు ఏడవలేకపోయినా అమ్మ ముందు ఏడవాలి. వయస్సు అయిపోతుంది కానీ ఇంకా రెండింటినీ జయించలేకపోతున్నాను తల్లి అని ఏడిస్తే ఈ జన్మ కాకపోతే తర్వాత జన్మకైనా అమ్మదయితే మనకు అనుగ్రహం వస్తుంది. కనుక ఆ తల్లి ఒక్కసారి తన అనుగ్రహాన్ని ప్రసరించి ఆ రజోగుణ తమో గుణాలని నిగ్రహించి సత్వగుణాన్ని రక్షించి ఆ సత్వగుణం ద్వారా జీవుణ్ణి రక్షించి ఆ జీవుడికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇదే పురాణాలన్నింటిలో ఉన్న దేవాసుర సంగ్రామ కథల యొక్క సారాంశం. ఇది గుర్తుంచుకుంటే చాలండి. ఇక్కడ రామాయణం అదే. అక్కడ రజోగుణ తమో గుణాలు ఎవరయ్యా అంటే రావణ కుంభకర్ణులు. అంతకుముందు వాళ్ళు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, ఆ తర్వాత శిశుపాల దంతభక్తులు. ఇక్కడ చూస్తే మధు కైటభులు, చండముండులు, శుంభ నిశుంభులు, వీరందరూ జంట రాక్షసులే. పరిశీలించండి ఇక్కడ జంట రాక్షసులు. జంట రాక్షసు అంటే రజోగుణ తమో గుణాలు, ఈ రెండు జంట రాక్షసులు. సత్వగుణం దేవతలు. అయితే అమ్మవారిని ఆశ్రయించాలి లోకక్షేమం కోసం బుద్ధి దేవతలకే కలుగుతుంది కానీ అసురులకు కలగదు. అందుకే దేవతలే అమ్మవారిని ప్రార్థన చేశారు, అందుకు అమ్మవారు వచ్చారు. ఇప్పుడు మొత్తం అర్థమైంది కదా కథ. కనుక మనలోనే ఉన్నారయ్యా దేవతలు అసురులు. మనలో దైవీ ప్రవృత్తి ఉంటేనే ఈశ్వరుణ్ణి ఆశ్రయించాలని బుద్ధి ఉంటుంది. ఇదంతా 16వ అధ్యాయంలో భగవద్గీతలో స్వామివారు అత్యద్భుతంగా బోధించారు. ఏమని? దేవాసుర సంపద్విభాగ యోగం 16వ అధ్యాయంలో దైవీ సంపద్విమోక్షాయ నిబద్ధాయాసురీమత. అద్భుతమైన ఒక్క మాట చెప్పాడండి. నీకు మోక్షం కావాలంటే దైవీ సంపద వల్ల వస్తుంది, సంసార బంధం అసుర సంపద వల్ల వస్తుంది. ఒక్క మాటలో చెప్పేశాడు. కనుక దైవీ సంపద పెంచుకుంటున్న కొద్దీ మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఏంటో కాదు, అమ్మ పాదాల్లో ప్రవేశించడమే, అదే మోక్షం. ఆ పరతత్వంతో ఐక్యమవడమే. ఆ మోక్షం కావాలంటే దైవీ సంపద ఉండాలి. అరే మన దగ్గర దైవీ సంపద ఉందా అసుర సంపద ఉందా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి, బయటికి చెప్పక్కర్లే. ఎవరి ప్రోగ్రెస్ రిపోర్ట్ వాళ్ళ దగ్గర జాగ్రత్తగా పెట్టుకుంటే అమ్మవారికి దూరం చేసి అసుర సంపద దగ్గర పెట్టుకుని అమ్మవారికి స్తోత్రాలు చేస్తే ప్రయోజనమే ఉంది. ఇక్కడ దైవీ సంపద వృద్ధి చేసుకో, ఆసురీ సంపద తగ్గించుకో. ఇదే ఆధ్యాత్మిక సాధన, మరొకటి కాదు. ఇటువంటి ఆధ్యాత్మిక సాధనని మనకు బోధించే గ్రంథం దేవీ మహాత్మ్యం. అందుకే ఇది 3 కథల్లో అసుర సంపదను అమ్మవారు తొలగించడం. ఎందుకంటే ఆసురీ శక్తులను నిగ్రహించడం మన వల్ల కాదు. అప్పుడు మనలో ఉన్న ఈశ్వర చైతన్యాన్ని మనం ఆశ్రయించాలి. అప్పుడు ఆ ఈశ్వర చైతన్యం ఒక్కసారి విజృంభించి మనలో ఉన్న ఆసురీ బుద్ధులన్నింటినీ తొలగించి దైవీ గుణాన్ని రక్షించి తద్వారా మన దైవీ సంపదని ఆధ్యాత్మిక సంపదని పెంచి ముక్తినిస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా. ఆ కథనే మన గ్రంథాలన్నీ చెప్తున్నాయి. ఇవి పారాయణ చేయండి రా అని చెప్తున్నాయి. ఈ పారాయణ చేయడం వల్ల నీ లోపలున్న అసుర శక్తులు తొలగుతూ ఉంటే నీకు క్షేమం. అంతేకాదు సమాజ క్షేమం కోసం ఈ పారాయణలు చేస్తే సమాజంలో వ్యాపించిన అసుర శక్తులు కూడా తొలగిపోయి సమాజంలో కూడా సత్వశక్తికి మంచితనానికి బలం ఏర్పడుతుంది. అప్పుడు మంచితనం రాజ్యం వెళుతుంది. ఎందుకంటే దుష్టత్వానికి గొంతు ఎక్కువై అవి ఆవేశంగా రోడ్ల మీద పడి ఉద్యమాలు చేస్తూ ఉంటే మంచితనం గొంతెత్తలేక నలిగిపోతూ ఉంటుంది. ఆ సమయంలో అరుస్తూ ఉద్యమాలు చేస్తున్న దుష్టత్వాన్ని నిగ్రహించి గొంతెత్తలేకపోయిన మంచితనానికి బలం ఇవ్వమని అమ్మని ప్రార్థించాలండి. ఇది కావాల్సింది. కనుక సమాజంలోనూ సాత్విక శక్తి ఉండాలి, మనలోనూ సాత్విక శక్తి ఉండాలి. అందుకే ఏడాదేడాది అమ్మ ముందు మొరపెట్టుకో, నీలో సమాజంలో ఉన్న అసుర శక్తులు తొలగాలని కోరుకో అని ప్రార్థన చేయాలండి. మనకి ఏడాది దేవతలకు ఒక రోజు. అందుకే ప్రతి శరన్నవరాత్రులు చేస్తే దేవతల లెక్క ప్రకారం రోజుకోసారి అమ్మవారిని తలుచుకున్నాం. అలాగని ఏడాదికోసారి చేయమన్నాను అని చెప్పడం కాదు, ప్రతిరోజు చేయండి, ఏడాదికోసారి గట్టిగా చేయండి. ఆ ఇద్దరిని కలిపేసుకుని కూడా అయ్యాడు అనమాట. రజోగుణ తమో గుణాలు కలిపేసుకొచ్చాడు. కానీ మహిష అనేది తమోగుణం, అసుర అనేది రజోగుణం, రెండూ కలిపేసి మహిషాసురుడుగా ఉన్నాడు అన్నాడు. మహిష అంటే దున్నపోతు. దున్నపోతుకు తమోగుణం చాలా ఎక్కువ, ఆ బండతనమే మహిష. దానికి అసురత్వం కలిసింది అంటే రజోగుణ తమో గుణాత్మకమైనటువంటి ఆ దుర్మార్గం ఒకటి కలిసిపోయింది, అది అసుర కలిసింది. కానీ మహిష అసుర మహిషాసుర కరడుగట్టిన రజోగుణ తమో గుణాల ముద్ద. అది మహిషాసుర సంహారం అనే కథను చూడండి. ఈ లోపల దగ్గర అంతరార్థాలు ప్రపంచానికి చెప్తే ప్రపంచంలో ప్రతి వ్యక్తికి పనికొచ్చే జ్ఞానం ధర్మం ఇవ్వగలిగిన సత్తా హిందూ పురాణాలకి మాత్రమే ఉందని మనకు స్పష్టమవుతుంది. సమాజంలో రజోగుణ తమో గుణాలు తగ్గాలి, సత్వగుణం పెరగాలి అనేది ఏ మతానికి సంబంధించిన కాంక్ష చెప్పండి. మతాలనేవి పుట్టకముందు ఉన్న హిందూ ధర్మం చెప్పింది తెలుసుకోండి. మతాల తర్వాత పుట్టి హిందూ ధర్మానికి హిందూ జ్ఞానానికి మతం అని పేరు పెట్టేశాం, చాలా తప్పు. ఇది యుగాల నుంచి ఉన్న జ్ఞానం. హిందూ మతం అంటే యుగాల నుంచి ఉన్న జ్ఞానం. మతం అనేది పుట్టకముందున్న జ్ఞానం, ధర్మం. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇది యూనివర్సల్, విశ్వజనీయమైన ఒక అద్భుతమైన సత్యం. అందుకే అనేక మంది యోగులు మహాత్ములు చండీ సప్తశతిని ఎలా ఉపాసన చేస్తున్నారో తెలుసా?
మనలో చాలామంది కొందరు పారాయణ చేస్తారు, కొందరు హోమాలు చేస్తారు. కానీ దీన్ని యోగంగా ఉపాసనగా గ్రహించిన కొందరు ఔత్తరాహికుల్ని చూడడం జరిగింది. నేను ఉత్తరాదిలో ఉంటారండి కొంతమంది, ఒక ఉత్తరాది యోగి మొత్తం చండీ సప్తశతికి సంబంధించి 3 గ్రేట్ వాల్యూమ్స్ రాశాడు, పెద్ద పెద్ద వాల్యూమ్స్ 3. ఆ 3ని తీసుకుని యోగశాస్త్రంతో అన్వయించి ఇదంతా యోగశాస్త్రం అన్నాడు. ఇంకొక ఆయన ఇదంతా తత్వశాస్త్రం అని చెప్పాడు. మనం అలా చూడట్లేదు. చండీయాగం జరుగుతోందంటే అదేదో మహిమ జరుగుతోందని ఒక భ్రాంతితో కూర్చుంటున్నాం. మహిమ ఉంది లేదని కాదండి, కానీ అందులో ఏముందో గ్రహించట్లేదు. అది జాగ్రత్తగా చూసుకుంటే అదొక అంతర్ముఖ ప్రయాణం. మనలో ఉన్న ఆసురీ ప్రవృత్తులన్నింటినీ తొలగించి మనల్ని శుద్ధుల్ని చేసి ఒక దివ్యత్వాన్ని మనలో జాగృతం చేసి ఆ పరాశక్తి సాక్షాత్కారం కలిగించి ఒక మహాయోగం అది ఇక్కడ. అందుకే ఇందులో చెప్పిన ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్రలు బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని అని గ్రంథిభేదన విద్యలు ఈ 3 ఉన్నాయనేది ఒక పెద్ద రహస్యం. అంతేకాదు ఇందులో ఉన్నటువంటి 3 దేవతలకి సంబంధించిన స్తోత్రములు కూడా అలాంటివే. కథా సన్నివేశం మొత్తం పారాయణ చేయలేకపోయినా స్తోత్రములు పారాయణ చేసినా జరుగుతుందండి ఇక్కడ. అటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర. అందులో మధ్యమ చరిత్ర ప్రధానంగా మనం చెప్పుకుంటున్నాం. ఈ దేవాసురుల్లో మహిషాసురుడు విజృంభించాడు. అప్పుడు దేవతలు ఓడిపోయారు. ఎందుకంటే గెలుపోటములు ఎప్పుడూ ఒకరి పక్షానుండవు. కాలంలో ఒక్కొక్కప్పుడు దుష్టులకు అనుకూలం వస్తుంది, ఒక్కొక్కప్పుడు శిష్టులకు అనుకూలం వస్తుంది. కనుక తత్కాలంలో దుష్టత్వం విజృంభించవచ్చు, శిష్టత్వం తగ్గిపోవచ్చు. కానీ అనంతర కాలంలో మళ్ళీ ఇది పైకి రావచ్చు. ఉత్థాన పతనాలు తప్పవు. కానీ నిరంతరం దేవాసుర సంగ్రామం జరుగుతూనే ఉంటుంది, సమాజంలో వ్యక్తిలో జరుగుతూనే ఉంటుంది ఇక్కడ. కానీ మనం ఆకాంక్షించవలసింది మాత్రం దేవ విజయమే. అది ఎప్పుడైతే ఈ విధంగా దేవాసుర సంగ్రామం జరిగిందో, ఓడిపోయారో, తత పరాజితా దేవా పద్మయోనిం ప్రజాపతిం పురస్కృత్య గతాస్తత్ర యత్ర ఈశగరుడ ధ్వజౌ. వెంటనే దేవతలందరూ కలిసి, ఎందుకంటే ఇక్కడ చెప్పే కథ అంతా సంకేతవాదం అండి. పురాణాలు ఎప్పుడు సింబాలిజం అంటారే, ప్రతీకవాదం. అదేవిధంగా సజెస్టివ్గా కొన్ని ఫిలాసాఫికల్ రహస్యాలు సంకేతవాదంగా చెప్తుంది. కానీ సంకేతవాదం, ప్రతీకవాదం అని సాహిత్యంలో చాలా గొప్పవి. ప్రపంచ సాహిత్యంలో ఆ 2 యుగాల క్రితమే చూపించింది మన పురాణం. ఇక్కడ దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుణ్ణి ముందు పెట్టుకుని శివుడు విష్ణువు ఉన్న చోటుకి వెళ్ళారు అన్నారు. ఇక్కడ ఒక తత్వం మనకి మహాభారతంలో సమన్వయించుకుంటే తెలుస్తుంది. భారతంలో ఒక మాట చెప్తాడు భీష్ముడు. ఏమనంటే, లోకంలో ప్రజలకి ఏవైనా ప్రమాదాలు కలిగి అధర్మశక్తులు పెరిగిపోయి ధర్మం క్షీణిస్తే దేవతలు వచ్చి సవరిస్తారట. దేవతలకు కూడా వల్ల కాకపోతే బ్రహ్మదేవుడు వచ్చి సవరిస్తాడు. బ్రహ్మదేవుడికి కూడా వల్ల కాకపోతే అప్పుడే విష్ణువో వైష్ణవో వస్తారు అన్నారు. కానీ ప్రతిసారి వాళ్ళు దిగురారు. ప్రకృతి శక్తులకు నియామకులే దేవతలు. వాళ్ళ ప్రకృతి ద్వారానే అధర్మం పెచ్చి పెరిగిపోతే శిక్షిస్తారు, ధర్మం ద్వారా రక్షిస్తుంటారు. ఒక్కొక్కప్పుడు దుష్టశక్తులు ఎంత భయంకరంగా పెరిగిపోతాయంటే వాళ్ళను కూడా పని చేయనివ్వకుండా తొక్కేస్తాయి. అప్పుడు బ్రహ్మదేవుడు వస్తాడు. ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కానప్పుడే నారాయణుడో నారాయణియో వస్తారు. వాళ్ళని శాసించగలిగే వాళ్ళు ఎవరూ లేరండి, వాళ్ళని తగ్గించగలిగే వాళ్ళు ఎవరు. ఇది రహస్యం గ్రహించాం కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? విష్ణువు శివుడు ఉన్న చోటుకు వెళ్ళారు. వెళ్ళి యథావృత్తం తయోస్తద్వన్ మహిషాసుర చేష్టితం, మహిషాసురుడు చేసిన పనులన్నీ చెప్పారు. అతడే పంచభూతాల్ని తన అధీనంలోకి తెచ్చుకుని సూర్య ఇంద్ర అగ్నివాయు చంద్రవరుణుడు ఇలాంటి దేవతల అధికారాలు తన చేతిలోకి తెచ్చేసుకుని ప్రకృతిని తమ ఇచ్చ వచ్చినట్టు నడిపిస్తున్నారు. అంటే ప్రకృతిని కంట్రోల్లో పెట్టేసుకుని సమాజాన్ని అతలాకుతలం చేసేటువంటి గొప్ప సైంటిస్టులు అయ్యా రాక్షసులంటే. ఇది తెలుసుకునేవాడు. ఎందుకంటే ప్రకృతిని గతులు మార్చేసి అడ్డదిడ్డం చేసి సైన్స్ డెవలప్మెంట్ పేరుతో ప్రకృతికి దెబ్బతీస్తున్న వారందరూ రాక్షసులే. అవునా లేదా? మొత్తానికి అలాంటి గొప్ప గొప్ప సైంటిస్టులు మన రాక్షసులు, తెలిసింది కదా. మహిషాసురుడు అలాంటి వాడు. ప్రకృతి శక్తులకు నియామకులే దేవతలు. వాళ్ళ ప్రకృతి ద్వారానే అధర్మం పెచ్చి పెరిగిపోతే శిక్షిస్తారు, ధర్మం ద్వారా రక్షిస్తుంటారు. ఒక్కొక్కప్పుడు దుష్టశక్తులు ఎంత భయంకరంగా పెరిగిపోతాయంటే వాళ్ళను కూడా పని చేయనివ్వకుండా తొక్కేస్తాయి. అప్పుడు బ్రహ్మదేవుడు వస్తాడు. ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కానప్పుడే నారాయణుడో నారాయణియో వస్తారు. వాళ్ళని శాసించగలిగే వాళ్ళు ఎవరూ లేరండి, వాళ్ళని తగ్గించగలిగే వాళ్ళు ఎవరు. ఇది రహస్యం గ్రహించాం కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? విష్ణువు శివుడు ఉన్న చోటుకు వెళ్ళారు. వెళ్ళి యథావృత్తం తయోస్తద్వన్ మహిషాసుర చేష్టితం, మహిషాసురుడు చేసిన పనులన్నీ చెప్పారు. అతడే పంచభూతాల్ని తన అధీనంలోకి తెచ్చుకుని సూర్య ఇంద్ర అగ్నివాయు చంద్రవరుణుడు ఇలాంటి దేవతల అధికారాలు తన చేతిలోకి తెచ్చేసుకుని
ప్రకృతిని తమ ఇచ్చ వచ్చినట్టు నడిపిస్తున్నారు. అంటే ప్రకృతిని కంట్రోల్లో పెట్టేసుకుని సమాజాన్ని అతలాకుతలం చేసేటువంటి గొప్ప సైంటిస్టులు అయ్యా రాక్షసులంటే. ఇది తెలుసుకుంటారు. ఎందుకంటే ప్రకృతిని గతులు మార్చేసి అడ్డదిడ్డం చేసి సైన్స్ డెవలప్మెంట్ పేరుతో ప్రకృతికి దెబ్బతీస్తున్న వారందరూ రాక్షసులే. అవునా లేదా? మొత్తానికి అలాంటి గొప్ప గొప్ప సైంటిస్టులు మన రాక్షసులు, తెలిసింది కదా. మహిషాసురుడు అలాంటి వాడు. దానితో వీళ్ళందరూ ప్రార్థన చేయగానే ఒక్కసారిగా ఇత్తం నిశమ్య దేవానాం వచాంసి మధుసూదన చకార కోపం శంభుశ్చ భృకుటీ కుటిలాననౌ. ఒక్కసారి శివునికి విష్ణువుకు ఏకకాలంలో కోపం వచ్చిందిట. అసురుడి మీద కోపం వచ్చింది. దీని పేరు ధర్మాగ్రహం అంటారు. ఇక్కడ ఆగ్రహం రాకపోవడం అనేది దుర్లక్షణం అండి. ఆగ్రహం ఉండాలి. అయితే ఆగ్రహం స్వార్థం కాకూడదు. ధర్మరక్షణ కోసం వచ్చే ఆగ్రహం చాలా అవసరం. ధర్మాగ్రహం ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే అమ్మవారు పాశం అంకుశం పట్టుకున్నారు. రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. క్రోధం పనికిరాదంటే అక్కడ దాచిపెట్టేసేది. చేత్తో ఎందుకు పట్టుకుందంటే క్రోధాన్ని కంట్రోల్లో పెట్టుకో, క్రోధాన్ని నీ చేతిలో పెట్టుకో, క్రోధం చేతిలోకి నువ్వు వెళ్ళకు. నిగ్రహించిన కోపంతో అధర్మాన్ని శాసించు. అది తెలుసుకోవాల్సింది. ఆగ్రహం చాలా అవసరం. దీన్నే ధర్మాగ్రహం అంటారు. ఇక్కడ ధర్మబద్ధమైన ఆగ్రహం జాతికి రావాలండి. అది వస్తే కానీ జాతి బాగుపడదు. ఇంకా భారత జాతికి తగ్గిపోయింది. ధర్మాగ్రహం పోయింది. అధర్మాగ్రహాలు మాత్రం కావాల్సిన కనబడుతున్నాయి ఇక్కడ. సరే, మొత్తానికి విష్ణువుకి శివుడికి కోపం వచ్చింది. కోపం రాగానే ముందుగా ఆ శివుని యొక్క కోపం భృకుటీ కుటిలానను కనుబొమ్మలు ముడివేశారు కదా. ఆ ముడివేసినటువంటి ఆ భ్రూమధ్య స్థానంలోంచి ఒక మంచి జ్వాలా రూపంలో శివునిలో ఉన్న శక్తి బయటకు వచ్చింది. అదొక చోట కూర్చుంది వెళ్ళి అగ్ని. వెంటనే విష్ణువుకు కూడా కోపం వచ్చింది. ఆయన నుంచి కూడా ఒక తేజస్సు వచ్చింది బయటికి. ఆ తేజస్సు వెళ్ళి మునుపటి శివుని యొక్క తేజస్సుతో కలిసింది. ఈ రెండూ కలవగానే తేజస్సు ఎంతున్నది. ఇది చూడగానే అత్యంత ఆశ్చర్యకరంగా బ్రహ్మ నుంచి ఒక జ్యోతి పుంజం వచ్చిందండి. అది వెళ్ళి ఆ జ్యోతి కాంతితో కలిసింది. అక్కడున్న ఇంద్ర, యమ, వరుణ, అగ్ని, వాయు ఇత్యాది దేవతలు ఎవరెవరైతే ఉన్నారో అంటే ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, అశ్విని దేవతలు ఇత్యాది దేవతా గణములు ఎంతమంది ఉన్నారో అందరిలోంచి వారి లోపల ఉన్న ఒక శక్తి రూపమైన తేజస్సు బయటికి రావడం మొదలుపెట్టింది. ఆ వచ్చిన ప్రతి తేజపుంజాలు అన్నీ కలిసి 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 అంతకు ముందు ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క అగ్నిస్వరూపం ఉంది కదా, దాంతో వెళ్ళి కలిసిపోయాయి. కలిసిపోగానే ఎలా తయారై ఉంటుందని ఊహించండి. ఈ సర్వదేవతల యొక్క తేజస్సు శక్తి కలిసి ఒక మహా అగ్నిపుంజంగా ఏకీకృతమై వెలుగుతోంది. అత్యద్భుతమైన ఘట్టాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఇలా అవగానే అతీవ తేజస కూటం జ్వలం తమివ పర్వతం దదుసుస్తే సురాస్తత్ర జ్వాలావ్యాప్త దిగంతరం. ఒక అద్భుతమైన మహాకాంతిపుంజం ఏర్పడింది. 100,000 సూర్యమండలాలు ఒక్కసారి ఉంటే ఒక చోట వస్తే ఎలా ఉంటుందో ముద్ద కట్టినట్లు అలా ఉందండి. ఆ తేజస్సు నుంచి వచ్చిన జ్వాలలతో అంతా ప్రకాశిస్తోంది. ఏమీ కనిపించట్లేదు. నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అన్నట్టు ఆ మహాకాంతిపుంజము నుంచి వచ్చే జ్వాలలు తప్ప ఇంకేమీ గోచరించట్లేదు. అలాంటి ఆ మహా తేజస్సు అందరూ చూస్తూ ఉండగా ఆ కాంతిపుంజం అంతా కలిసి ఒక ఆకారం ధరించిందండి. రమ్యమైన ఆవిష్కారం ఇక్కడ సాక్షాత్కారం జరుగుతోంది. శ్రద్ధగా ధ్యాన దృష్టితో వినండి. ఆ కాంతిపుంజం, ఏ ఆకారము లేని కాంతిపుంజం, సర్వదేవతల శక్తులు ఏకీకృతమైనటువంటి ఒక మహాకాంతిపుంజం కలిసి ఇప్పుడు ఒక రూపం ధరిస్తోంది. ఆ రూపం ఎలా ఉందంటే అతులం తత్ర తత్తేజ సర్వదేవ శరీరజం ఏకస్థం తదభూన్నారీ వ్యాప్త లోకత్రయం త్విషా. ఆ కాంతిపుంజమంతా కలిసి మొత్తం 18 చేతులతో ఒక మహాస్త్రీ రూపం ధరించి గోచరించింది ఎదురుగా. ఆ తల్లే దుర్గా, జగదంబ, జగన్మాత సాక్షాత్కరించింది. ఈ కథ జాగ్రత్తగా విన్నారా? అందుకే జాగ్రత్తగా వినాలండి. దుర్గంటే ఏమనుకున్నారు? సర్వదేవతల శక్తి ఒక్క చోట కనబడితే ఆ స్వరూపం పేరు దుర్గా. కనుక దుర్గా అంటే సర్వదేవాత్మిక. సర్వదేవాత్మిక. ఒక్క దుర్గమ్మని నమస్కరిస్తే సర్వదేవతల్ని నమస్కరించినట్లే తెలిసిపోయింది కదా. అయితే ఇప్పుడు మనం ఆలోచించవలసిన అంశం, వీళ్ళందరి నుంచి వచ్చినది కలిసి ఒక రూపం ధరించింది అంటే అమ్మవారు వీళ్ళందరూ తేజస్సు వల్ల వచ్చారనమాట అనుకోకూడదు. అసలు వాళ్ళకి అంతకుముందు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఆలోచించాలి. అమ్మ నుంచే వాళ్ళలోకి ఆ శక్తి కిరణాల్లాగా ఇంతకుముందు వెళ్ళింది. ఇప్పుడు ఎవడి దాంట్లో వాడి శక్తి వాడికి ఉంది. కానీ ఎవడి శక్తి వాడిది ఇప్పుడు అసుర శక్తి అణచడానికి సరిపోవట్లేదు.
కనుక వాళ్ళందరూ ఏకాగ్రంగా ధ్యానంలోకి వెళ్ళి అమ్మ ఇచ్చిన వాళ్ళ శక్తులన్నిటి ఒక దగ్గరికి తెచ్చారు. అప్పుడు ఏ శక్తి ఈ కిరణాల రూపంలో వాళ్ళకి వెళ్ళిందో ఆ శక్తి ఇదంతా కలిపి ఒక రూపంతో కనిపిస్తుంది, ఎదురుగా గ్రహించవలసిన స్వరూపం ఇది ఇక్కడ. అందుకే అమ్మ సూర్యుడైతే దేవతల కిరణాలు, ఈ మాట అర్థమైతే చాలండి. ప్రతి కిరణాలలో సూర్యశక్తి, ప్రతి దేవతలు అమ్మ శక్తి. అందుకు అమ్మ సర్వదేవాత్మిక, ఈ భావం తెలియాలి. ఎప్పుడు జగన్మాతను ఆరాధించినా ఆవిడ సర్వదేవాత్మిక అనే భావం కలగాలి. కనుక ఆ తల్లి శరీరంలో ఏ ఏ దేవత వల్ల ఏ ఏ అవయవం ఏర్పడిందో ఇప్పుడు చెప్పబోతున్నాడు. శ్రద్ధగా ధ్యాన దృష్టితో వినండి. ఇవి పారాయణ చేస్తే ఫలితం ఇచ్చేవి. దీన్ని బట్టి అమ్మ శరీరంలో ఉన్న అవయవాలు మన వంటి మాంస రక్త అస్థిమయములైన శరీరములు కావు. మనోవికారాలకు కారణమయ్యేటువంటి ప్రకృతి లక్షణాలేవి అందులో లేవు. అందులో ప్రతి అవయవం ఒక దేవతాశక్తి. అందుకే అమ్మవారు ఒక్కొక్క అవయవాన్ని ధ్యానించడం ఆయా దేవతా మంత్రాన్ని ఉపాసించడం వంటిది. అందుకే భగవత్పాదుల వారు అమ్మ శరీరంలో శిరస్సు నుంచి పాదం వరకు ఎందుకు వర్ణించారంటే ఒక్కొక్క శరీర భాగం ఒక్కొక్క దేవతాశక్తి. ఆ దేవతాశక్తి మన శరీరాన్ని రక్షించాలి, ప్రపంచాన్ని రక్షించాలని ప్రార్థించడమే అమ్మని ఆరాధించడం అనేటువంటి అంశం. ఇప్పుడు అమ్మవారి యొక్క స్వరూపంలో ఏ ఏ శరీర భాగం ఏ దేవత యొక్క తేజస్సు అనేది ధ్యాన దృష్టితో శ్రవణం చేద్దాం. యదభూచ్ఛాంభవం తేజస్తేనాజాయిత తన్ముఖం. అమ్మవారి ముఖం శివుని యొక్క తేజస్సుతో ఏర్పడినది. యముని యొక్క తేజస్సుతో కేశములు ఏర్పడ్డాయి. విష్ణు తేజస్సుతో బాహువులు ఏర్పడ్డాయి, చేతులు ఏర్పడ్డాయి. చంద్ర తేజస్సుతో అమ్మవారి యొక్క వక్షస్థలం స్తనద్వయం ఏర్పడింది. ఏమి అద్భుతమైన భావం అండి. మళ్ళీ దీనికి అంతరికి వ్యాఖ్యానిస్తాను, ఒక 4 రోజులు కావాలి మొత్తం సప్తస్థికి. ఎందుకు చంద్రస్థానం అక్కడ చెప్పారంటే సృష్టిలో ఆహారాన్నిచ్చే చంద్రుడు, ఇది రహస్యం. చంద్రుడే సోమోభూత్వా రసాత్మక పుష్ణామి చౌషధీ సర్వ. ఔషధులన్నీ చంద్రుడి వల్ల పెరుగుతున్నాయి, ఔషధుల వల్ల మనం పెరుగుతున్నాం. అంతేకాదు చంద్రుడే పూర్వపక్షంలో దేవతలకి, తర్వాతి పక్షంలో పితృదేవతలకి ఆహారం ఇస్తున్నటువంటి వాడని శాస్త్రం చేసిన వారికి తెలుస్తుంది. కనుక సర్వజీవకోటికి ఆహారం చంద్రుడి వల్ల లభిస్తోంది. కనుక తల్లి యొక్క వక్షస్థలం శిశువులకి ఆహార స్థానం. కనుక ఆహార స్వరూపమైన చంద్రుడు అమ్మవారి వక్షస్థలంగా వర్ణించబడ్డాడు. ఇలా ప్రతిదీ ఔచిత్యం చూపిస్తూ ఉంటే దేవతా శక్తి అంటే ఏమిటి, ఆ శక్తికి అవయవానికి ఉన్న సంబంధం ఏమిటి, ఆ దేవతను ఆరాధించడం వల్ల ప్రయోజనం ఏమిటో తెలుస్తుందండి. ఇంత లోతు ఉంది హిందూ ధర్మంలో తెలుసుకోవాల్సింది. ఒక దేవతా స్వరూపం వెనకాల ఇంత రహస్యం. సౌమ్యేన స్తనయోర్యుగ్మం మధ్యంచ ఇంద్రేణ చాభవత్. ఇంద్రుని యొక్క తేజస్సుతో నడిమి భాగం ఏర్పడింది. వరుణుని యొక్క తేజస్సుతో పిక్కలు తొడలు ఏర్పడ్డాయి. భూమి యొక్క తేజస్సుతో పిరుదులు ఏర్పడ్డాయి. బ్రహ్మ తేజస్సుతో పాదములు ఏర్పడ్డాయి. సూర్య తేజస్సుతో అమ్మ కాలి వేళ్ళు ఏర్పడ్డాయి. వసువుల యొక్క తేజస్సుతో చేతివేళ్లు ఏర్పడ్డాయి. కుబేరుని యొక్క తేజస్సుతో నాసిక ఏర్పడింది. దక్షుడు అంగిరుడు మొదలైన ప్రజాపతుల తేజస్సుతో దంతములు ఏర్పడ్డాయి. ప్రజాపతుల యొక్క తేజస్సు అమ్మ దంతములు. అలాగే అమ్మ అగ్ని తేజస్సుతో అమ్మకు 3 నేత్రములు ఏర్పడ్డాయి. ఉభయ సంధ్యలు అమ్మవారి కనుబొమలయ్యాయి. ఏమి భావన చూడండి. ఇక్కడ అమ్మవారి యొక్క మహావిరాట్ రూపం ఎదురుగా వర్ణిస్తున్నారు. ఇక్కడ వాయువు యొక్క తేజస్సుతో అమ్మవారికి చెవులు ఏర్పడ్డాయి. ఇతర దేవతల తేజస్సులు కూడా ఆయా అవయవములుగా అయ్యాయన్నారు. అంటే అన్యేషాంచైవ దేవానాం సంభవస్తేజసాం శివ. ఇంకా ప్రత్యవయములు వర్ణించకుండా ప్రధానవి చెప్పి మిగిలినవి కూడా అనేక మంది దేవతల యొక్క తేజస్సులతో ఏర్పడ్డాయి. ఇక్కడ ఇతర పురాణాల్లో దేవీ భాగవతంలో మరికొన్ని చెప్పారు, అవి కూడా ఇక్కడ చెప్పుకుందాం. అధరశ్చాతి రక్తోస్యా సంజాతో అరుణ తేజస ఉత్తరోష్ఠస్తదారమ్య కార్తికేయస్య తేజస. దేవీ భాగవతంలో చెప్పిన అంశం. ఆమె క్రింది పెదవి అరుణుని యొక్క తేజస్సుతో, పై పెదవి కార్తికేయుని తేజస్సుతో ఏర్పడింది. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే సర్వదేవతల తేజోంశములు అమ్మ నుంచే వచ్చాయి. ఇవన్నీ కలిపితే అమ్మ యొక్క రూపములు. అదే లక్ష్మీ పాంచరాత్రం అనేటువంటి శాస్త్రంలో అమ్మవారు స్వయంగా చెప్తున్న విషయం. మదీయా శక్తిలేసాయే తత్తద్దేవ శరీరగా సంభూయతే మమా రూపం పరమశోభనం. ఈ మాట మదీయా శక్తిలేశా తత్తద్దేవ శరీరగా. నా శక్తి లేశములే ఆయా దేవతలు ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటే నేను అని లక్ష్మీ పాంచరాత్రంలో అమ్మవారు చెప్పినటువంటి అద్భుతమైన విషయం. కనుకని ఇప్పుడు ఏర్పడిన స్వరూపం మొత్తం ఆ మహా అగ్ని తేజస్సే రూపం ధరించింది. ఇక్కడ మీరు గమనిస్తే ముందు ఏ రూపము లేని అగ్ని ఇప్పుడు రూపం ధరించింది. అంటే అమ్మవారు నిజానికి ఏ రూపం లేని తల్లే, కానీ లోకాన్ని రక్షించడం కోసం రూపాన్ని ఆవిడే స్వీకరించింది ఇక్కడ. కనుక ఆ స్వీకరించిన రూపానికి మనం నమస్కారం చేసుకుంటున్నాం. తతస్సమస్త దేవానాం తేజోరాజ్ సముద్భవాం తాం విలోక్య ముదా ప్రాపురమరా మహిషార్దితా.
అటువంటి స్వరూపాన్ని ఎదురుగొన్న దేవతలు చూసి ఆనంద పరవశులై అమ్మవారికి నమస్కారం చేసి ఒక్కొక్కరు వారి వారి ఆయుధాలు అమ్మకి ఇచ్చేశారట. అంటే మా శక్తులన్నీ నువ్వే అని తెలిసిపోయింది, అహంకారాలు పోయేయండి. ఇంతవరకు నావి నావి అనుకున్నాం, అమ్మవన్నీ తీసుకుని చూపించగానే నువ్విచ్చేనే నాకు గతంలో వచ్చేయని తెలిసేయమ్మా అని వారి అహంకారాన్ని అర్పించడమే ఆయుధాలు అందివ్వడం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ మన అహంకారాలు అమ్మకి ఇచ్చేయాలండి. ఆ ఆయుధాలు ఇచ్చేస్తున్నారు. ఎవరెవరు ఏ ఆయుధాలు ఇచ్చారో మళ్ళీ వర్ణిస్తున్నారు ఇక్కడ. ఇవన్నీ వింటున్నామని కాదు, మీకు తెలియకుండా ఇవి వినడం వల్ల ఒక ఉపాసన ఫలం లభిస్తుంది. ఇప్పటికి మనం ఎంతమంది దేవతల్ని చెప్పుకున్నామో ఆ దేవతల మంత్రములు ఉపాసన చేసిన ఫలం చండీయాగంలో ఈ మంత్రాలతో హవనం చేసినప్పుడు లభిస్తుంది. ఇప్పుడు ప్రవచన రూపంలో శ్రద్ధగా వింటే ఆ దేవతల అనుగ్రహం మనందరికీ లభిస్తుంది. ఇందులో సందేహం లేదు. ఇప్పటివరకు విన్నవి అలాగే ఆయుధాలు చూడండి, ఒక్కొక్కటి అమ్మవారికి ఆయుధాలు ఇస్తున్నారు ఒక్కొక్కరు కూడా. పినాకపాణి అయిన శివుడు శూలం శూలాద్ వినిష్కృష్వదౌ తస్యై పినాకధృత్, తన చేతిలో పినాకం ఉంది, ధనుస్సు, అది పట్టుకున్నాడు. ఇంకో చేతితో శూలం పట్టుకున్నాడు. ఆ శూలం నుంచి శూలం తీసి అమ్మవారికి ఇచ్చాట. మాట ఎంత చక్కగా చెప్పాడు. శూలం ఇచ్చేలేదు, శూలం నుంచి శూలం తీశాడు శివుడు. అంటే జ్యోతిలోంచి జ్యోతి వెలిగించినట్లుగా అని చెప్పచ్చు ఇక్కడ. ఆ శూలం నుంచి శూలం తీసి ఇచ్చాడు శివుడు. కృష్ణ సముత్పాట్య స్వచక్రత చక్రంచ దత్తవాన్, విష్ణువు తన సుదర్శన చక్రంలో చక్రం తీసిచ్చాడు. అందుకే అమ్మవారి చేతిలో త్రిశూలం ఉంటుంది, చక్రం ఉంటుంది. అవి చూసినప్పుడే అమ్మవారిలో శివుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడని తెలుసుకోవాలి. శంఖంచ వరుణ, వరుణుడు శంఖాన్ని ఇచ్చాడు. అగ్నిదేవుడు శక్తి అనబడేటువంటి ఆయుధాన్ని ఇచ్చాడు. వాయుదేవుడు 2 అమ్ముల పొదులు ధనస్సు ఇచ్చాడు. ఎవరెవరు ఏమిచ్చారో చూడు, ఇవన్నీ అమ్మకి అలంకారములుగా ప్రకాశిస్తున్నాయి. ఇక ఇంద్రుడు వజ్రమింద్ర సముత్పాట్య కులిశాత్ అమరాధిప, తన వజ్రాయుధం నుంచి వజ్రాయుధాన్ని తీసిచ్చాడు ఇంద్రుడు. అక్కడితో ఆగకుండా ఐరావతం మెడలో ఉన్నటువంటి గంట తీసి ఇచ్చాడు అమ్మవారికి. అది పట్టుకుంది ఆవిడ గంట, ఒక చేత్తో గంటను కూడా పట్టుకుంది. అలాగే యముడు కాలదండాన్ని ఇచ్చాడు, వరుణుడు పాశాన్నిచ్చాడు, దక్ష ప్రజాపతి అక్షమాలనిచ్చాడు, బ్రహ్మ కమండలాన్నిచ్చాడు. సూర్యుడు తన యొక్క కిరణాలన్నింటిలో అమ్మవారి యొక్క రోమకుపాలు నింపేశాడండి, తన కిరణ శక్తిని. అంటే అమ్మవారి శరీరం ఎలా ప్రకాశిస్తుందో భావించి ఇక్కడ సమస్త రోమకూపేషు నిజరశ్మీన్ దివాకర, అమ్మవారి ప్రతి రోమకూపంలో సూర్యశక్తి నింపేశాడు సూర్యభగవానుడు ఇక్కడ. ఇక కాలశ్చ దత్తవాన్ ఖడ్గం తస్యాశ్చర్మచ నిర్మలం, మృత్యుదేవత ఖడ్గాన్ని డాలుని ఇచ్చినది. ఇక క్షీర సముద్రం వచ్చింది. ఒక విధంగా అమ్మవారికి నాన్నగారే పుట్టింటి వారు కదా, వీళ్ళసారి కొంచెం ఎక్కువలేండి. ఆ క్షీరసాగరం వచ్చి ఏమిచ్చిందంటే నిత్యనూతనమైనటువంటి వస్త్రములు ఇచ్చింది. అలాగే ప్రకాశించే చూడామణి, కుండలములు, గాజులు, అర్ధచంద్రుడనే ఆభరణము, భుజకీర్తులు అన్ని చేతులకి, ఒక చేతికి 2 చేతులకి కాదండి, 18 చేతులకి భుజకీర్తులు, కాళ్ళకు నూపురములు, కంఠాహారము, అంగుళీయకములు, ఇవన్నీ ఇచ్చింది క్షీరసముద్ర అధిదేవత. ఇక విశ్వకర్మ వచ్చి అమ్మవారికి గండ్రగొడ్డలి ఇస్తూ మరికొన్ని ప్రత్యేకమైన అస్త్రాలు, కవచము అమ్మవారికి ఇచ్చాడెవడు? విశ్వకర్మ. ఇక సముద్రాధిదేవత అమ్మవారికి పద్మాలతో కూడిన ఒక మాల, ఇంకొక మాల వక్షస్థలంలో ఇచ్చి చేత్తో పెట్టుకోవడానికి వాడని ఒక పద్మం ఇచ్చేటండి అమ్మవారికి. చేత్తో పట్టుకోమ్మా అంటూ సముద్రాధిదేవత ఇచ్చింది. హిమవంతుడు వచ్చి అమ్మవారికి సింహవాహనాన్ని, వివిధ రత్నాలని ఇచ్చాడు. హిమవంతుడు అంటే ఈయన ఒక తండ్రి. ఆవిడ లక్ష్మీ రూపంగా చూస్తే క్షీరసాగరం, పార్వతీ రూపంగా చూస్తే హిమవంతుడు. మొత్తానికి అన్ని రూపాలతో వచ్చింది కనుక ఆ తండ్రి ఈ తండ్రి కూడా వచ్చాడు. హిమవంతుడు సింహాన్ని ఇచ్చాడు. కుబేరుడు మళ్ళీ, అంటే ఒక దేవత పేరు మళ్ళీ వస్తుందంటే ఇదివరకు ఇచ్చినది కాక మరొకటి కూడా వాళ్ళు ఇస్తున్నారని అర్థం. కుబేరుడు సుధయాపాన పాత్రం, అమృతము నింపిన పానపాత్ర ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, వారు ఇచ్చిన సుధాపాత్ర, సుధయాపానపాత్రం ధనాధిప, అమృతము నిండిన పానపాత్ర ఇచ్చాడు. ఆదిశేషు వచ్చి నాగహారాన్ని ఇచ్చాట. నాగహారం దదౌ తస్యే. నాగహారం అంటే దానికి ఒక లక్షణం ఉందండి. నాగహారం అంటే 1000 సర్పాలు కలిసి ఒక చోట ఉంటాయి, వర్తులాకారంలో ఉంటుంది, అది నాగహారం అంటే. ఇది శిరస్సు మీద పెట్టుకుంటారు. అమ్మవారి శిరస్సు మీదకి అటువంటి హారాన్ని ఇచ్చాడు ఆదిశేషువు, నాగహారాన్ని ఇచ్చాడు. ఇవి మనం వింటున్నప్పుడు అవి పట్టుకున్న అమ్మవారిని, అలంకరించుకున్న అమ్మవారిని ధ్యానించాలండి. అందుకు చూపిస్తున్నాడు ఇక్కడ. అలాగే దేవతలందరూ కూడా అన్యైరపి సురైర్దేవి భూషణైరాయుధైస్తదా, వారందరూ భూషణాలు, ఆయుధాలు అనేకం ఇచ్చారు. అవన్నీ పుచ్చుకుంది ఆ తల్లి, ఇవన్నీ ధరించినది. ఒక్కసారి మహద్రూపాన్ని చూస్తుంటే దేవతలకు ఎంత భక్తి కలుగుతుందో
ఆ మహద్రూపాన్ని చూడగానే కంచిత్ భీతి కలుగుతోంది ఇక్కడ. ఆ మహద్రూపం ఒక్కసారి ఈ సమ్మానములన్నీ పొంది అటు ఇటు చూస్తోందండి ఆ తల్లి. చూసి సమ్మానిత ననాదొచ్చై సాట్టహాసం ముహుర్ముహు, ఒక్కసారి ఈ దిక్కులన్నీ చూస్తూ అట్టహాసం చేసింది అమ్మవారు. ఒక్కసారి కాదు, మాటి మాటికి అట్టహాసం చేస్తూ ఉన్నది. భయకంపితమైపోతూ దిక్కులు ప్రతిధ్వనిస్తున్నాయి. తస్యా నదేన ఘోరేణ కృత్స్నమాపూరితం నభః, ఒక్కసారిగా ఆకాశమంతా అమ్మవారి యొక్క అట్టహాసనాదాలతో ప్రతిధ్వనిస్తున్నది. ఆకాశం పట్టజాలని అద్భుతమైనటువంటి ప్రతిధ్వని కలుగుతోంది దాని నుంచి. ఒక్కసారిగా భువనములు కలతపడ్డాయి, సముద్రాలు కంపించే. చుక్షుభుస్సకలాలోక సముద్రాశ్చ కంపిరే చచాల వసుధా, భూమి కంపించింది, పర్వతాలు కదిలిపోతూ ఉన్నాయి. అటువంటి అమ్మవారు ఆ సింహంపై కూర్చుని కనబడుతుందండి. ఆ సింహం జయేతి దేవాశ్చముదా తామూచు సింహవాహిని, అట్టహాసం చేసి ఆ శక్తి 18 చేతులతో ఆయుధాలు ధరించి వివిధ ఆభరణాలతో ప్రకాశిస్తూ ఒక్కసారిగా నాదము చెయ్యగానే దేవతలు జయ జయధ్వానాలతో అమ్మవారికి నమస్కరిస్తున్నారు. జయ జయ దుర్గే జయ జగదంబే అంటూ స్తుతిస్తూ ఉన్నారు అందరూ. అంతేకాదు తుష్టువుర్మునయశ్చైనాం భక్తి మానమ్రమూర్తయ, మొత్తం దేవతలు కూడా నమస్కరిస్తూ ఉన్నారు. భక్తి నమ్రాత్మమూర్తయ అని కూడా పాఠాంతరం. వాళ్ళు అమ్మవారికి తలలు వంచి ఋషులందరూ నమస్కారం చేస్తున్నారు. అప్పుడు ఆ తల్లి చూస్తోంది, జగత్తంతా కూడా అసురుల వల్ల ఎంత క్షోభపడిందో ఆ తల్లికి తెలిసింది. వెంటనే అసురు యుద్ధానికి సిద్ధమైంది ఆ తల్లి. మహిషాసురుడికి వార్త తెలిసింది. ఎందుకంటే అంత సంక్షోభకరమైన రూపం, అది చేసే నాదంతో అతడు ఒక్కసారి చూశాడు ఆ తల్లిని. వాడు కూడా భయకంపితుడయ్యాడు. అప్పుడు అమ్మవారు ఎలా ఉన్నారంటే సదదర్శతతో దేవీం వ్యాప్త లోకత్రయాం త్విషా, ముల్లోకాలని తన కాంతితో ప్రకాశింపజేస్తూ ఉన్నటువంటి ఆ తల్లి రూపం ఎలా ఉన్నదంటే పాదాక్రాంత్యా నతభువం కిరీటోల్లిఖితాంబరాం క్షోభితాశేషపాతాళాం ధనుర్జా నిస్వనేన తాం దిశో భుజసహస్రేణ సమంతాద్వ్యాప్య సంస్థితాం. ఆ తల్లి పాదములు భూమి అందున్నాయి. ఆ పాదాల బరువుకి భూమి కొంచెం వంగుతోందండి. పాదాక్రాంత్యా నతభువం కిరీట ఉల్లిఖితాంబరాం, అమ్మవారి కిరీటం ఆకాశాన్ని రాసుకుంటోందిట. ఆ స్వరూపం భూనభంతరాల మధ్య వ్యాపించిపోయింది. చేతులు ఎన్ని అనుకున్నారు? 18 అనుకుంటున్నాం, కానీ దిశో భుజ సహస్రేణ వేల చేతులతో కనబడిందండి అమ్మవారు. అనంత హస్తములతో గోచరిస్తున్నది ఆ తల్లి. విశ్వభుజ అని అమ్మవారి యొక్క శక్తి ఉంది. కాశీక్షేత్రంలో ఉంది ఈ తల్లి, విశ్వభుజాదేవి. అనంత హస్తాలతో సహస్రకర ఆ తల్లి, అటువంటి అనంత భుజాలతో ప్రకాశిస్తున్నది. తతప్రవృతే యుద్ధం. అంతేకాదు, ఒక్కసారి ఆ తల్లి ఏం చేసిందంటే ఆ వింటి నారి మీటింది. ఒక్కసారి ఆ వింటినారి సవ్వడి మొత్తం దిగ్దిగంతాల్లో ప్రతిధ్వనించింది. ఆ వింటినారి సవ్వడికి అర్థం ఏంటయ్యా అంటే ఓరి మహిషాసురా నేను యుద్ధానికి సిద్ధమని చెప్పడం. ఇక్కడ ఒక్క అమ్మ ఎదురుగా మహిషాసురుడు లక్షలాది రాక్షస సైన్యంతో సిద్ధపడి వస్తున్నాడు. యుద్ధం జరుగుతోందండి. యుద్ధమే 2 అధ్యాయాలు. వాడు భయంకరమైన రాక్షసేనలతో చుట్టుముట్టాడు. ఆ రాక్షసేనలు ఎలాంటివంటే చిక్షురుడు, చామరుడు, ఉదగ్రుడు, మహాహనువు, అశిలోముడు, భాస్కరుడు, ఉగ్రదర్శనుడు, ఉగ్రాస్యుడు, ఉగ్రవీర్యుడు, త్రినేత్రుడు, కరాలుడు, తామ్రుడు, అంధకుడు, దుర్ధరుడు, దుర్ముఖుడు, ఉద్ధతుడు మొదలైన వారు. వీరందరూ సేనాపతులు. వాళ్ళ కింద అనేక మంది వేల లక్షల రాక్షసులు ఉన్నారు. వీళ్ళ పేర్లని దగ్గర రాసుకుంటే ఎందుకు? పిల్లల పేర్ల డిక్షనరీ కాదు. వీళ్ళ పేర్లని మీరు అర్థం చేసుకోగలిగితే మనలో ఉన్న విభిన్నమైన అసుర ప్రవృత్తులు, చూడ్డానికి ఒక్క రజోగుణం తమోగుణం అంటాం, కానీ దాని నుంచి పుట్టే దుష్ట ప్రవృత్తులు లక్షల రకాలుగా ఉంటాయి. అవే ఇక్కడ రాక్షసులు. ఇవన్నీ మనలో ఉన్న అసుర ప్రవృత్తుల పేర్లే. అది వినడానికి భయంగా ఉంది కదా, లోపల అవి కూడా అంత భయంగా ఉంటాయి ఆలోచనలు. ఏం చేస్తాం? ఇటువంటి భయంకరమైన అసుర సేనలతో ఇంకా పేర్లు చెప్తున్నారండి. మనకి ఓపిక ఉండాలి. కానీ బిడాలుడు మొదలైనటువంటి వారు 100 కోట్ల రథాలతో, పదాతి బలముతో, గజములతో, అశ్వములతో విజృంభిస్తూ ఉన్నారు. అమ్మవారు చూశారు వీళ్ళందరినీ. ఒక్కసారి ఆవిడ చిరునవ్వు నవ్వి నిశ్వాసాన్ముముచేయాంశ్చ యుజ్యమానా రణేంబికా తయేవ సజ్జ సంభూత గణాశత సహస్రశః. ఆ తల్లి ఒక్కసారి ఉగ్రంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు విడిచిపెట్టింది. ఆవిడ ఊర్పులు విడిచిపెట్టగానే అమ్మవారి నిట్టూర్పులలోంచి వందలాది వేలాది శక్తి గణములు ఉత్పన్నమవుతున్నాయి. దేవీ గణములు ఉద్భవిస్తున్నారండి. ఎందుకంటే వాడికి రాక్షస గణాలు బోల్డ్ ఉన్నాయి, అమ్మవారు ఒక్కరే. మరి వాళ్ళని కొట్టాలిగా. కొట్టాలంటే దేవతలారా మీరు అందరు రండి అనలేదు. ఆవిడే సర్వదేవతా స్వరూపుడు. ఆవిడకి ఎవరు కావాలండి? ఉచ్ఛ్వాస నిశ్వాసం నుంచి సృష్టించారు. ఇది
ఇది చెప్పాలంటే యోగంలో ప్రాణాయామ విద్యను తెలియజేస్తుంది. సంకేతం అండి. వరుసగా అంతా యోగ ధ్యాన ప్రక్రియ ఇక్కడ చూపిస్తున్నాడు. మొత్తానికి అమ్మవారి ఉచ్ఛ్వాస నిశ్వాసలోంచి బోలెడంతమంది శక్తులు పుట్టారు. ఇదే సమయంలో మనం ఆలోచించవలసినది, ఒక్క శక్తి అనుకుంటున్నాం కానీ తన నుండి అనేక శక్తులను సృష్టించగలిగిన శక్తి అని తెలిసి నమస్కారం చేసుకోవాలి ఆ తల్లిని. అందుకే బహుసంఖ్యలో శక్తిసేనలు లెక్క కందనటువంటి వాళ్ళు వచ్చారండి. బండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్విత, అదే భావం ఇక్కడ. అసుర సంహారం కోసం ఉద్యుక్తమై వచ్చిన అమ్మవారి శక్తిసేనలు వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే మళ్ళీ అనేక రకాల ఆయుధాలు పట్టుకున్నారు వాళ్ళందరూ కూడా. ఇటువైపు శక్తి గణములు, వాటికి నాయకురాలుగా అమ్మవారు, అటు అసుర గణములు, వాటికి నాయకురాలుగా మహిషాసురుడు. యుద్ధం ప్రారంభమైంది. ఆవిడే సర్వదేవతా స్వరూపుడు. ఆవిడకి ఎవరు కావాలండి? ఉచ్ఛ్వాస నిశ్వాసం నుంచి సృష్టించారు. ఇది చెప్పాలంటే యోగంలో ప్రాణాయామ విద్యను తెలియజేస్తుంది. సంకేతం అండి. వరుసగా అంతా యోగ ధ్యాన ప్రక్రియ ఇక్కడ చూపిస్తున్నాడు. మొత్తానికి అమ్మవారి ఉచ్ఛ్వాస నిశ్వాసలోంచి బోలెడంతమంది శక్తులు పుట్టారు. ఇదే సమయంలో మనం ఆలోచించవలసినది, ఒక్క శక్తి అనుకుంటున్నాం కానీ తన నుండి అనేక శక్తులను సృష్టించగలిగిన శక్తి అని తెలిసి నమస్కారం చేసుకోవాలి ఆ తల్లిని. అందుకే బహుసంఖ్యలో శక్తిసేనలు లెక్క కందనటువంటి వాళ్ళు వచ్చారండి. బండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్విత, అదే భావం ఇక్కడ. అసుర సంహారం కోసం ఉద్యుక్తమై వచ్చిన అమ్మవారి శక్తిసేనలు వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే మళ్ళీ అనేక రకాల ఆయుధాలు పట్టుకున్నారు వాళ్ళందరూ కూడా. ఇటువైపు శక్తి గణములు, వాటికి నాయకురాలుగా అమ్మవారు, అటు అసుర గణములు, వాటికి నాయకురాలుగా మహిషాసురుడు. యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధోత్సాహంలో వచ్చిన శక్తులు ఏం చేస్తున్నారంటే ఆ శక్తిసేనలు చేసిన ధ్వనులు వ్యాపించిపోయండి. ఇవన్నీ యోగంలో నాదానుసంధానం అంటారు. దివ్యనాదములు, మంగళనాదములు. మంగళనాదాలు ఏం చేస్తాయంటే అసురశక్తులను పోగొడతాయి. ఇప్పుడు ఆ మంగళనాదములు ఎక్కువ వినబడుతున్నాయి. ఆబాదయంత పటహాన్ గణాహ, అమ్మవారి నుంచి వచ్చిన కొన్ని గణములు పటహములు అనే వాద్యాలు మోగించాయి. మరికొన్ని శంఖాలు ఊదాయి, మరికొన్ని మృదంగాలు వాయించాయి. ఇలా ఒక్కొక్కరు రకరకాల మంగళవాద్యములు రోగిస్తూ ఉండగా ఋషులు విజయం కోసం స్తుతులు చేస్తున్నారండి. అంటే మంత్రాలు దేవతలకి బలాన్ని ఇస్తాయి. అందుకే ఎంత మంత్రపారాయణ జరిగితే అంతగా దేవశక్తులు అనుగ్రహిస్తూ ఉంటారు, వాళ్ళకి బలం పెరుగుతుంది. అది చెయ్యగలిగిన అధికారం సంస్కారం పొందినటువంటి వారికే ఉంటుంది. కనుక అక్కడున్న మహర్షుల మంత్రాలను ఉచ్చరిస్తూ ఉంటే ఋషిభిస్తూయమానాస్తు జయం ప్రార్థ్య దివౌకస, వాళ్ళు స్తోత్రాలు చేస్తున్నారు. ఇప్పుడు అమ్మవారు తన ఆయుధాలతో యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చాలా అద్భుతం అడుగడుగున. కానీ ఏం లాభం, అంత వివరంగా చెప్పుకోవడానికి సమయం ఏది మనకి. మొత్తానికి అనేక రకాల అసురుల్ని అమ్మవారి శక్తులు అమ్మవారు దునుమాడుతూ ఉంటే భయంకరమైన రాక్షసులు గుంపులుగా వస్తుంటే సింహం ఒక్కసారి జులు దిలిపి వస్తుందండి. ఆ వస్తున్న సింహానికి నమస్కారం చేసుకోవాలి. ఏమనుకున్నారు, సింహం అంటే ఒక జంతువు కాదు. అమ్మవారి ఆలయానికి వెళ్ళేటప్పుడు ముందు సింహానికి నమస్కారం చేసుకుని వెళతాం. సింహం ఒక జంతువు కాదు, సింహం అనేక శక్తుల కలయిక. ఇదొక రహస్యం. అందుకే సింహవర్ణన వచ్చిన ప్రతిసారి నమస్కారం చేసుకోవాలి. సింహానికో ప్రత్యేక మంత్రం ఉందండి, భక్తి కలిగిన వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే సభల్లో బీజాక్షరాలు ప్రకటించకూడదు కనుక బీజాక్షర సహితమైన సింహమంత్రం శాస్త్రంలో ఉన్నా చెప్పట్లేదు. కానీ ఎవరైనా సరే అమ్మవారి సింహాన్ని నమస్కారం చేసుకోవచ్చు. నామమంత్రం అది చెప్పడం జరుగుతుంది. భక్తి కలిగి చేస్తే సింహం మనల్ని రక్షిస్తుంది. అది శ్రీ సింహాయ మహాబలాయ నమః, అంతే, ఇంకేమీ లేదు. శ్రీ సింహాయ మహాబలాయ నమః. అంతేకాదు ఒక శ్లోకం కూడా చెప్పారు. సింహం స్త్వం హరిరూపోసి స్వయం విష్ణుర్న సంశయః పార్వత్యా వాహనస్త్వం హి అతస్త్వాం పూజయామ్యహం. ముందు అమ్మవారి పూజ చేసే ముందు సింహానికి పూజ చేయాలి, శివుడికి ముందు నందిలాగా. దీనికి సోమనంది అనే వ్యవహారం కూడా ఉన్నది. దీనికి ప్రత్యేక పూజ ఉందండి సింహానికి. ఈ సింహం సర్వదేవతామయమైనది. మంత్రశాస్త్రంలో సింహస్తుతి అని పెద్ద శ్లోకము 4 ఉన్నాయి. ఆ 4 శ్లోకాలు అర్థం చెప్తే ఈ రోజంతా సింహంతోనే అయిపోతుంది. కానీ అంత ఉందని ఎందుకు చెప్పడం అంటే ఆ సింహం పట్ల ఏదో వాహనం అని కాకుండా ఆ సింహానికి దండం పెడితే నీ కోరికలను తీర్చేస్తుంది. ఇక అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఏ కోరిక లేకుండా నమస్కరించి ఆనందంగా ఉండగలమండి. ఈ సింహ యొక్క స్వరూపాన్ని శాస్త్రాల్లో చాలా అద్భుతంగా వర్ణించారు. అది వ్యాఖ్యానం చెప్పకుండా శ్లోకాలు విందాం. ఈ శ్లోకాలు మంత్రస్వరూపాలు. గ్రీవాయాం మధుసూదనోస్య శిరసి శ్రీనీలకంఠస్థితః శ్రీదేవి గిరిజాలలాటఫలకే వక్షస్థలే శారదా షడ్వక్త్రో మణిబంధ సంధిషు తథా నాగాస్తు పార్శ్వస్థితాః కర్ణౌ యస్య తు చాస్వినౌ స భగవాన్ సింహో మమాస్త్విష్టదః. ఈ శ్లోకములన్నీ చివరికి
సింహో మమాస్తు ఇష్టద. ఈ సింహం నా కోరికలు తీర్చుగాక. ఇందులో సింహంలో ఏ ఏ శరీర భాగంలో ఏ ఏ దేవతలు ఉంటారో వర్ణించారండి. ఇలాంటివి 5 శ్లోకాలు, 5 ఒక్క శ్లోకంలో చెప్పేసుకున్నాం చాలు. సింహో మమాస్త్విష్టద. ఇంత చేసి చివరికంటాడు, దేవ్యా వాహనమేవ రోగభయహృత్ సింహో మమాస్త్విష్టద. దేవి యొక్క ఈ వాహనము నా యొక్క రోగాలని భయాలని పోగొట్టుగాక. ఇంత భక్తితో కానీ సింహానికి ఒక్కసారి నమస్కారం చేస్తే మన రోగాలు భయాలు పోగొడుతుంది. అమ్మవారు చేసిన యుద్ధంలో కొన్ని వందల శక్తిశాలలతో సమానం ఒక్క సింహం, అది తెలుసుకోవాలి. ఆ సింహం ఇప్పుడు యుద్ధం చేస్తుందండి. ఎలా చేస్తుందంటే కదిలొచ్చింది ఒక్కసారి, అక్కడున్న రాక్షసుల గణాల మీదకు దుముకుంది సింహం ఒక్కసారి. ఆ దుముకుతూనే ఆ సింహం విజృంభిస్తూ ఉంటే రాక్షసులందరూ అలా తగలబడిపోతున్నారు. ఎలా అంటే వన్నిస్తృణదారు మహాచయం, ఒక అగ్నిజ్వాల వచ్చి ఎండిన గడ్డి పరంపరని ఎలా తగలబెడుతుందో ఆ విధంగా రాక్షస సేనల్ని ఆ సింహం ప్రాణాలు తీస్తూ పెడుతున్నది ఇక్కడ. అంతేకాదు ఆ సింహం చేసిన యుద్ధానికి మెచ్చి దేవతల అంతరిక్షం నుంచి పుష్పవృష్టి కురిపిస్తున్నారు. అటువంటి ఆ దివ్య సింహం నాదం చేస్తూ కొందరిని, జూలు విదిలించి మరికొందరిని, కోరలతో కొందరిని, గోళ్లతో కొందరిని, పంజా దెబ్బలతో కొందరిని సంహరిస్తూ విజృంభిస్తున్నది ఆ సింహము. ఆ తర్వాత యుద్ధంలో అనేక మంది అసురులు సేనాధ్యక్షులు అమ్మవారిపై వివిధ ఆయుధాలు వేస్తూ ఉన్నారు. వాటికి అమ్మవారు సమాధానం చెప్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం సప్తశతిలో గమనించవలసింది, అసురులు అమ్మవారిపై భయంకరమైన ఆయుధాలు వేస్తారు, అమ్మవారు వాళ్ళకి సమాధానం చెప్తుంది. చిత్రం ఏంటంటే ఒక్క ఆయుధం వల్ల కూడా అమ్మవారికి ఒక్క గాయం కూడా తగలదండి, అది గమనించవలసింది. మొత్తం యుద్ధం చేసినప్పుడు కొన్ని వీళ్ళకి కొన్ని వాళ్ళకి తగలాలి కదా, ఎంత కాదన్నా మొత్తం పరిశీలించండి, అమ్మవారిని ఒక్క ఆయుధం కూడా ఏమీ చేయలేకపోతుంది. ఏమిటి ఇందులో ఉన్న రహస్యం? నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచేయన్ క్లేదయంత్యాపో నశోషయతి మారుత. ఆ శ్లోకం ఇందులో ఉంది. ఏ ఆత్మని అగ్ని తగలబెట్టలేదో, వాన తడపలేదో, వాయువు ఎండగట్టలేదో ఆత్మస్వరూపిణి అమ్మవారు. అది చెప్పడం దీనిలో ఉన్నటువంటి అర్థం. ఆత్మశక్తి ఆ జగన్మాత, ఆత్మశక్తిని ఏది నశింపజేయలేదు. అది సత్వగుణంకి మించుంటుందండి ఆత్మశక్తి. ఎవడికి సత్వగుణం ఉంటుందో వాడు ఆత్మశక్తిని పొందగలడు, లేనివాడు పొందలేడు. రజోగుణ తమో గుణాలు మనలో ఉన్న ఆత్మశక్తిని పొందలేవు. సత్వగుణం పెరుగుతున్న కొద్దీ మనలో ఉన్న అఖండమైన ఆత్మశక్తిని మనం పొందగలం. ఆ ఆత్మశక్తియే దుర్గా, అది ఇక్కడ చూపించుతున్నారు. అందుకే ఎందరు ఇన్ని ఆయుధాలు వేస్తున్నా ఆత్మశక్తి ఏమీ కాలేదు. రజోగుణ తమో గుణాలు ఎంత పెచ్చు పెరిగినా జీవుడు మనస్సు క్షోభపడాలేమో తప్ప ఆత్మకి దెబ్బ తగలదండి. అది ఇందులో చూపించడం, అది రహస్యమైన అంశం. మొత్తానుగా జగన్మాత హతే తస్మిన్ మహావీర్యే మహిష్య చమూపతౌ. అనేక అసురసేనలు దెబ్బ తగులుతుంటే చామరుడు అనబడిక రాక్షుడు వచ్చాడు, అమ్మవారి చేత దెబ్బతిన్నాడు. అలాగే కరాలుడు, ఉద్ధతుడు, భాష్కలుడు, తామ్రుడు మొదలైన వారు కూడా అమ్మవారి ఆయుధాల దెబ్బలకు సంహరింపబడ్డారు వరుసగా. ఆ తర్వాత మహాకోపం వచ్చింది ఎవడికి? మహిషాసురుడికి. వాడు తన సైన్యమంతా ఇలా నాశనమైపోతుంటే చూసి తట్టుకోలేక ఒక్కసారి వాడు అసలు రూపం పూర్తిగా ధరించాడండి. ఏమిటి అసలు రూపం? దున్నపోతు రూపం. అది విజృంభించింది ఒక్కసారి. కొమ్ములు విసురుతూ వస్తున్నాడు వాడు. అంతేకాదు వాడు ఆ డెక్కల్ని భూమి మీద రాస్తున్నట్టు ఒక్కసారి. ఏం వర్ణించారండి వ్యాసుడు యుద్ధాన్ని, అంత గొప్పగా వర్ణించారంటే హాలీవుడ్ డైరెక్టర్ కూడా పనికిరాడు మా వ్యాసుడి దగ్గర. ఆ విధంగా సోపి కోపన్ మహావీర్య క్షురక్షున్న మహీతల శృంగాభ్యాం పర్వతానుచ్చ చిక్షేపచననాదచ. ఆ కాలి గిట్ట డెక్కలతో రాస్తున్నాడు. ఆ రాస్తుంటే దుమ్ము పైకి లేస్తుంది. ఆ తర్వాత కొమ్ములతో రాస్తున్నట్ట. కొమ్ముల మధ్య భాగంతో దురద పుట్టినట్టుగా నేలకు రాస్తున్నాడు. అక్కడ కొండలుంటే ఆ కొండలను కొమ్ములతో ఎత్తి విసురుతున్నట్ట. అంటే ఎంత భయంకరమైన మహిషమో చూడండి ఇక్కడ. అంతేకాదు భయంకరంగా గర్జనలు చేస్తున్నాడు. దానికి తోడు ఆ తోకతో కొన్ని కొడుతున్నాడు. మొత్తాన్ని ఒక కంపనం చేస్తున్నాడు ఆయన. అంత భీకరంగా తిన్నగా వస్తూ ఆ సింహం మీదకి వెళ్ళేట్టు మండిపడుతూ ఆ సింహం మీదకి వస్తూ ఉండడం అమ్మవారు చూశారు. చూసి ఒక తన చేతిలో ఉన్న పాశం విసిరి కట్టాడు వాడిని. ఆ పాశం విసిరేటప్పటికల్లా మరి దున్నపోతు మీదకి పాశం విసురుతారు. ఆ పాశం తగిలే లోపల వెంటనే వాడు రూపం మార్చేశాడు. అంటే వాడు కామరూపైనటువంటి రాక్షసుడు. వ్యాఘ్ర రూపం ధరించాడు, పెద్ద పులి. వెంటనే తల్లి ఆ పాశంతో పులిని కూడా బంధించిపోయింది. వెంటనే ఖడ్గమృగం అయ్యాడు వాడు. వెంటనే దానితో బంధించబోతే పాశంతో వరాహ రూపం ధరించాడు. మళ్ళీ బంధించబోతే సింహరూపం ధరించాడు. ఆ తర్వాత కత్తి పట్టిన పురుష రూపం ధరించాడు. దాన్ని కూడా అమ్మవారు గట్టిగా లాగింది. లాగిన వెంటనే ఏనుగు రూపం ధరించాడు. ఏనుగు రూపం ధరించి సింహం దగ్గరికి వెళ్ళి తొండంతో చుట్టేద్దామని ప్రయత్నిస్తున్నాడు.
అప్పుడు అమ్మ కత్తితో తొండాన్ని నరికిందిట. అప్పుడు మళ్ళీ మహిష రూపం ధరించాడు. చూసారండి, మహిషుడు ఎన్ని రూపాలు ధరించాడు? ఇప్పటికీ 6 రూపాలు ధరించాడు. మీరు పరిశీలించితే మహిష రూపంతో కలిపితే 7 రూపాలు. ఏమిటి ఇందులో ఉన్న అంతర్యం? ఒక్క జంతువు ఇన్ని జంతువులయ్యిందా? అర్థమైందా? జంతు ప్రవృత్తి, అసురు ప్రవృత్తి, ఇది తెలుసుకోవాల్సినది. జంతు ప్రవృత్తులు ఉంటాయి. సిగ్గు, లజ్జ, బిడియం విడిచిపెట్టి అప్పుడప్పుడు మన నుంచి జంతువులు బయటకు వస్తుంటారు. బుసకొట్టే సర్పం మనలో ఉంటుంది, వంచే తోడేలు మనలోనే ఉంటుంది, దుమికే పులి మనలోనే ఉంటుంది, మదించిన ఏనుగు మనలో ఉంటుంది. కానీ జంతువులు ఎక్కడో లేవు, కావలసినవన్నీ ఇక్కడ ఉన్నాయి. దాని అంతటికి మూలం కరడుగట్టిన రజోగుణ తమో గుణాలు. అందుకే మహిషం నుంచి ఎన్ని జంతువులు వచ్చాయంటే రజోగుణ తమో గుణాల వల్ల ఏర్పడ్డ పశు ప్రవృత్తులు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఈ పశు ప్రవృత్తులు ఎన్ని రూపాయలతో వచ్చి నమ్మ కంట్రోల్లో పెడితే చూడండి. ఆఖరికి ఇంకా వాడు ఇన్ని జంతువులు వేషం వేయలేక అసలు జంతువులకి అయిపోయాడు వాడికి. అయ్యి మళ్ళీ కోపంగా విజృంభించి వస్తున్నాడు. అప్పుడు అమ్మవారు వాడు మహిషమైపోయి అంత దూరానికి వెళ్ళి అక్కడ నుంచి వేగంగా వస్తున్నాడు. ఎందుకంటే వాటి లక్షణాలు అలా ఉంటాయి. ఆ దూరంకి వెళ్ళి వేగంగా వస్తున్నాడు. వాడు వస్తున్న వేగాన్ని అమ్మవారు చూసి తన చేతిలో పాత్ర ఉంది కదా, సుధాపాత్ర, ఇందాక చెప్పుకున్నాం. తతక్రుద్ధా జగన్మాత చండికా పానముత్తమం పపౌ పునః పునశ్చైవ జహాసా అరుణలోచన. ఆ చేతిలో పాత్ర పట్టుకున్నారు కదా, కుబేరుడిచ్చింది, అది తాగుతున్నారు. వాడు విజృంభించి వస్తూ ఉంటే వాడు ప్రశాంతంగా తాగుతోందండి. అవతల కొట్టడానికి దుర్మార్గుడు వస్తుంటే టీ తాగి నీ పని చెప్తా అన్నట్టు ఆ చేతిలో ఆ పాత్ర పట్టుకుని ఆవిడ తాగుతోంది. ఆ తాగుతూ ఉంటే అసలే అరుణ కదా అమ్మ, కోపంతో కళ్ళు మరింత ఎర్రబడ్డాయట. ఆ తల్లికి ఎర్రబడి చూస్తోంది. గర్జ గర్జ క్షణం మూఢా మధుయావత్ పిబామ్యహం మయాత్వయ హతేత్రైవ గర్జిష్యంత్యాసు దేవత. గర్జించు గర్జించు, ఇంకెంతసేపు నీ గర్జన, నేను ఇది తాగే వరకే, నేను ఆఖరి సిప్ చేశాక ఇంకా నీ గర్జనలు ఆగిపోతాయి, దేవతల జయ జయధ్వానాల గర్జనలే ఉంటాయి అందుట అమ్మవారు ఇక్కడ అని ఒక్కసారి పానం పూర్తి చేసిందండి. వాడి దగ్గరికి వచ్చాడు. దగ్గరికి రాగానే అమ్మవారు ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి అక్కడి నుంచి దుమికారట. ఆ దుమకడం ఎలా దుమికారంటే దుముకుతూనే పాదాలు ఆ దున్నపోతు మీద పెట్టి నేలకి తొక్కి నిలబడ్డారండి అమ్మవారు. ఒక్కసారి ఆ మహిషుణ్ణి తన పాదాలతో తొక్కి నిలబడింది ఆ తల్లి. ఏవముక్త్వా సముత్పత్య సారూఢా తమ్ మహాసురం పాదేన ఆక్రమ్య. పాదంతో తొక్కిపట్టి వాడు తలెత్తే లోపల కంఠేన శూలైన మతాడయత్, తన చేతిలో ఉన్న త్రిశూలం తీసి వాడి కంఠాన్ని గుచ్చి అమ్మవారు నిలబడ్డారు అక్కడ. తతస్సోపి పదాక్రాంతస్తయా నిజముఖాత్తదా అర్ధనిష్క్రాంత ఏవాసీ దేవ్యా వీర్యేణ సంవృత. వాడికి వెంటనే ఆవిడ కంఠం మీద త్రిశూలం పెట్టు నొక్కగానే వాడి కంఠం పైభాగం నుంచి పురుషుడు ఒకడు వస్తున్నట్ట. దున్నపోతు ముఖంలోంచి పురుషుడు రూపం ధరించి ఖడ్గండాలు పట్టుకొస్తున్నాడు ఇటు నుంచి. వెంటనే అమ్మ చేతులు ఇంకో చేతులు కత్తి ఉంది కదా, ఒక 2 చేతులతో త్రిశూలం పెట్టి కంఠం నొక్కేసింది. ఇప్పుడు వాడు ఆ కంఠభాగం పైనుంచి మనుష్య రూపం ధరించి అర్ధనిష్క్రాంత ఏవాసవు యుధ్యమానో మహాసుర, సగం పురుష రూపంతో వస్తూ ఉంటే వెంటనే తల్లి తయా మహాసినాదేవ్యా శిరశ్చిత్వా నిపాతిత. ఈ చేతులు ఖడ్గం పట్టుకుంది. ఆ ఖడ్గంతో వాడు లేస్తున్న శిరస్సుని ఖండించింది ఒక్కసారి ఇక్కడ. ఈ విధంగా పాదంతో శరీరాన్ని తొక్కుపెట్టి కంఠంలో శూలం నొక్కిపెట్టి వచ్చినటువంటి ఆ రాక్షస శిరస్సుని కత్తితో తెగనరికి అమ్మవారు నిలబడగానే దేవతలు జయ జయధ్వానాలు పలుకుతూ మహిషాసుర సంహారం చేసినందుకు అమ్మవారిపై కుసుమృష్టి కురిపిస్తున్నారు. జై జగదంబ, జై జగదంబ, జై జగదంబ. తతహాకృతం సర్వం దైత్య సైన్యం ననాస తత్. మహిషాసుర సంహారం జరిగింది ఎప్పుడో, దేవతల ఆహాకారాలు చేశారు, దేవీ శక్తుల చేతుల్లో నాశనమైపోయారు. అప్పుడు అమ్మవారు ముందు చెప్పినట్లుగానే దేవతల ఆనందంతో గర్జనలు చేస్తున్నారు. ప్రహర్షంచ పరంజగ్ము సకలా దేవతాగణా తుష్టుపుస్తాం సురాం దేవీం సహదివ్యైర్మహర్షభిః ముముచు పుష్పవర్షాని దివి దేవా విమానగా జగుర్గంధర్వపతయః నరుతుశ్చాప్సరోగణాః తతఃసుర్వాగణాః సర్వే తతాసురగణాః సర్వే దేవ్యా ఇంద్రపురోగమాః స్తుతిమారేభిరేకర్తుం నిహతే మహిషాసురే. దేవతలందరూ కలిసి అమ్మవారికి అర్చనలు చేశారు. పుష్పాలతో గంధాలతో శీతలమైన పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పణ చేసి
గంధర్వులు, అప్సరసులు మొదలైన వారు గానాలతో, నృత్యాలతో, ఋషులు స్తోత్రాలతో, సూక్తాలతో, దేవతల జయ జయ నాదాలతో అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేయబోతూ ఉన్నారు. తర్వాత అధ్యాయం ప్రారంభమవుతోంది. ఈ స్తోత్రం అత్యంత మహిమాన్వితం. మొత్తం దేవీ సప్తశతిలో ఈ స్తోత్రం ఒక్కటైనా పారాయణ చేయండి అంటారండి. అంత అత్యద్భుతమైన మహాస్తోత్రం ప్రారంభమవుతున్నది. దీన్నే మహిషాంతకరీ సూక్తము అని అంటారు. అపరాజిత సూక్తం అని కూడా దీనికి మరొక పేరున్నది. అపరాజిత అంటే పరాజయము లేని తల్లి. ఈ సూక్తంలో మొత్తం దేవీ తత్వం ఉంది. ముఖ్యంగా దుర్గాతత్వం ఇందులో చెప్పబడుతుంది. ఆగ్రహం ఏంటి, అసురుల్ని సంహరించడం ఏమిటి, ఏమిటి ఆ దివ్యతత్వం ఇందులో ఉందండి. అంతేకాదు ఇందులో లేనిది లేదు. అసలు అమ్మవారంటే ఏమిటో సంపూర్ణమైనటువంటి తత్వం ఇందులో ఆవిష్కరింపబడుతూ ఉంటుంది. పైగా దేవతలు చేశారు అటువంటి దివ్య స్తోత్రం. పెద్దలు చెప్తారు ఈ స్తోత్రానికి ముందు మొకటంగా చదవవలసిన ఒక వేద మంత్రం ఉంది. అది చదువుకుని మనం వెళ్ళిపోదాం. తాం దుర్గాం దుర్గమాం దేవీం దురాచార విఘాతినీం నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీ. ఈ దేవి అథర్వ శీర్షంలోని మంత్రం. దాన్ని ఇక్కడ చూపించారు. ఇప్పుడు ప్రారంభమవుతోంది. ఋషిరువాచ చెప్తూ ఉన్నాడు సుమేధ సురధునితో సమాప్తం. నాయనా శక్రాదయస్సురగణా నిఘతేతి వీర్యే తస్మిన్ దురాత్మని సురారి బలే చ దేవ్యా తాం తుష్టుభు ప్రణతి నమ్ర శిరోధరాం సా వాగ్విప్రహర్ష పులకోద్గమ చారుదేహా. ఒక సంగీతం అండి దేవీ మహాత్మ్యం. ఒక అందమైన సంగీతం. భక్తుడు తాదాత్మ్యంతో ప్రేమగా కళ్ళ నీరు కార్చుతూ గొంతు బొంగురుపోయి ఒళ్ళు పులకిస్తూ ఉండగా పాడుకోవలసిన అద్భుతమైన సంగీతం, అనుభూతి ప్రధానమైన సంగీతం. అలాంటి సంగీతం దేవతలు పాడుతున్నారయ్యా అంటున్నాడు. ఎవరు? సుమేధ. తాం తుష్టువు ప్రణతి నమ్ర శిరోధరాంస. స్తోత్రం ఎలా చేయాలో నేర్చుకోండి. ప్రణతి నమ్ర శిరోధరాంస. అమ్మ ముందు నిలబడి రెండు చేతులు దౌయలించి ఆ శిరస్సు, ఆ వీపు భాగం, భుజభాగాలు వంచి వాగ్భిహి అద్భుతమైన వాక్కులతో స్తోత్రం చేస్తున్నారు. ఎలాగంటే పులకోద్గమ ప్రహర్ష పులకోద్గమ చారుదేహా. ఆనందంతో పులకించిన శరీరము, బొంగురుబోయిన కంఠము, జలజల ఆనందాశ్రులు రాలుతున్నటువంటి నేత్రములతో అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. అనుభూతి ప్రధానమైన స్తోత్రం ఇది ఇక్కడ. అది అండి అలా చేసే స్తోత్రం. అది ఊరికనే స్వరము రాగము పట్టి తొడలు పగలగొట్టే సంగీతం కాదు. హృదయం పొంగులు వారి భక్తితో కూడినటువంటి మాట సంగీతం. అలాంటి స్థుతి కావాలి. అదే వేదం యొక్క గానం, అదే దేవతల యొక్క గీతం. ప్రారంభమవుతోంది. దేవ్యాయయా తతమిదం జగదాత్మశక్త్యా నిశ్శేష దేవగణశక్తి సమూహమూర్త్యా తామంబికాం అఖిల దేవ మహర్షి పూజ్యాం భక్త్యానతాస్మ విదధాస్తు శుభాని సా నః. దేవ్యాయయా తతమిదం. తతం అంటే వ్యాప్తం. ఏ తల్లి చేతి ఈ జగమంతా వ్యాపించబడిందో, ఏ తల్లి వ్యాపించడం చేతి జగత్ అనేది కనబడుతున్నదో, కనుక జగత్తు ఏ తల్లి యొక్క రూపమో ఆ తల్లికి మేము నమస్కరిస్తున్నాం. ఆ తల్లి నిశ్శేష దేవ గణ శక్తి సమూహ మూర్త్య. అత్యద్భుతమైన మాట. నిశ్శేష అంటే సమస్తము. ఏమిటా సమస్తము? సమస్త దేవగణముల యొక్క శక్తి యొక్క సమూహ రూపం అమ్మవారి ఇక్కడ. అటువంటి స్వరూపిణిన అంబికకు అఖిల దేవతల చేత ఋషుల చేత పూజింపబడుతున్న తల్లికి భక్త్యా నతాస్మ, భక్తితో నమస్కరిస్తున్నాం. ఆ తల్లి మాకు శుభములిచ్చుగాక. అంతేకాదు యస్యా ప్రభావముతులం భగవాననంతో బ్రహ్మ హరశ్చ నహి వక్తుమలం బలంచ సా చండికా అఖిల జగత్పరిపాలనాయ నాసాయ చాసురభయస్య మతిం కరోతు. ఏ తల్లి యొక్క మహిమని అనంతుడైనటువంటి నారాయణుడు, బ్రహ్మదేవుడు, శివుడు కూడా వర్ణించలేరో అటువంటి ఆ తల్లి లోకాల్ని రక్షించాలని, అసురభయాన్ని పోగొట్టాలని అనుకోవాలి. అమ్మ అనుకోవాలండి. దీన్ని బట్టి మనం అనుకుంటే జరగదు. అమ్మ అనుకోవాలి. అమ్మ అనుకునేలా మనం అనుకోవాలి. అమ్మ అనుకునేటట్టు మనం ప్రార్థించాలి. తన్మే మనస్యవ సంకల్పమస్తు. అమ్మ ఈశ్వర సంకల్ప శక్తి. ఆవిడ అనుకుంటే జరుగుతుంది, మనం అనుకుంటే జరగదు. అందుకు అనుకోవమ్మా అని మనం అనుకుని ప్రార్థించాలి ఆ తల్లిని. అందుకే వీళ్ళేమంటున్నారు? చండిక అఖిల జగత్ పరిపాలనాయ అసురభయస్య నాశాయ మతింకరోతు. ఆవిడ అలా సంకల్పించుగాక. అసలు అమ్మవారు ఎవరు? యా శ్రీ స్వయం సుకృతినాం భవనేషు అలక్ష్మీ పాపాత్మనాం. అత్యద్భుతమైన స్తోత్రం అండి. అమ్మవారు అన్ని చోట్ల ఉన్నారు. ఆవిడ మహాలక్ష్మి. అరే మరికొందరు ఇళ్లలో దరిద్రము చేష్టాది ఉంది, మరి మహాలక్ష్మి అయితే అన్ని ఇళ్లలో ఉండాలి కదా అంటే, నాయన
అక్కడున్న జ్యేష్ఠాదేవి దరిద్రం కూడా అమ్మవారి స్వరూపమే. పాపాత్ముల ఇంటిలో దరిద్ర రూపంలో ఉంటుంది, పుణ్యాత్ముల ఇంటిలో ఐశ్వర్య రూపంలో ఉన్న అమ్మవారికి నమస్కారము. పగలు తల్లే రాత్రి తల్లే, వాడి వాడి కర్మలను అనుసరించి ఆయా ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇది ఎలా చూడాలో ప్రపంచాన్ని చూపిస్తున్నాడు. అంతేకాదు, ఆ తల్లే సామాన్యం కాదండి. కృతధియాం హృదయేషు బుద్ధి. ఆహా, జ్ఞానుల హృదయంలో ఏ తల్లి జ్ఞానరూపంగా ఉందో ఆ తల్లికి నమస్కారం. సత్పురుషుల హృదయంలో శ్రద్ధారూపంగా ఉన్న అమ్మవారికి నమస్కారం. ది పాజిటివ్ సైడ్ అండ్ నెగిటివ్ సైడ్. సత్పురుషుల హృదయంలో శ్రద్ధ అమ్మవారి రూపం, దీన్ని విభూతి అంటారు. శాస్త్ర విశ్వాసం. శ్రద్ధ అనగా శాస్త్రాలపై గురువాక్యంపై నమ్మకాన్ని శ్రద్ధ అంటారు. నిజంగా గురువు చెప్పాడన్న మాట మీద నమ్మకం, శాస్త్రం చెప్పిందని నమ్మితే దాన్ని శ్రద్ధ అంటారు. ఆ శ్రద్ధగాని ఉంటే దేవత నీకోసం వస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ లేదు అంటే అమ్మవారు ఆ రూపంలో లేరని. శ్రద్ధ అమ్మవారి స్వరూపం అండి. అది కొంతమందికి స్తోత్రాలు చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ నమ్మకం ఉండదు. లలితాశాస్త్రం చదువుతుంటారు, భయపడిపోతుంటారు. అయ్యా అమ్మని అంత చదివే మనకు భయం ఏంటని ఉండదండి. లేదండి, తప్పకుండా అమ్మని చదివారు కదా, అమ్మ అనుగ్రహిస్తుందండి అంటే అలా చెప్తారు, కానీ అలా ఉండదండి. మరి ఎందుకు చదివో అది మానరు. అంటే శ్రద్ధ లేకుండానే సాధనలు చేస్తారు. అదే 1,00,000 మంది సాధనలు చేస్తే ఒకరో ఇద్దరో శ్రద్ధతో చేస్తారు, వాళ్ళకి మాత్రమే పూర్ణ ఫలం లభిస్తుంది. మిగిలిన వాళ్ళకి రావట్లే. అందుకని శ్రద్ధ పెంచుకోవాలి. పెంచుకున్నా రావట్లేదండి. నాకు తెలుసు గురువుగారిని భక్తిగా చూడాలి, శాస్త్రాలు నమ్మాలి, కానీ నమ్మకం రావట్లేదు అంటాడు. కానీ సిన్సియర్గా ఒప్పుకున్నాడు దినయ్యం. ఆ శ్రద్ధ నిమ్మని అమ్మవారిని ఒక్కసారి ప్రార్థన చేయండి. కానీ శ్రద్ధ అమ్మవారి అయితే సత్పురుషులకి సహజంగా శ్రద్ధ ఉంటుంది, అసత్పురుషులకి చెప్పినా కలగదు. వాళ్ళు గురువుల దగ్గర తిరుగుతారు, మంత్రాలు చేస్తారు, స్తోత్రాలు చేస్తారు, కానీ గురువు మీద నమ్మకం ఉండదు, శాస్త్రం మీద నమ్మకం ఉండదు. ఎందుకంటే దురదృష్టం. ఏం చేస్తాం? అసత్పురుషులకి శ్రద్ధ ఉండదు, సత్పురుషులకి శ్రద్ధ ఉంటుంది. కనుక సత్పురుషుల హృదయంలో శ్రద్ధారూపంతో ఉన్న అమ్మవారికి నమస్కారం. ఇదన్నీ నేను అనలేదండి, ఇక్కడ ఇస్తున్నాడు. శ్రద్ధాసతాం కులజన ప్రభవస్య లజ్జా. ఉత్తమ సంస్కారంతో పుట్టిన వారికి లజ్జా రూపంలో ఉన్న అమ్మవారికి నమస్కారం. అంటే ఎవరిలో మంచి సంస్కారాలు ఉంటాయి వాళ్ళలో లజ్జ ఉంటుందండి. లజ్జ అంటే బిడియం, ఒదుగుదల, ఒద్దిక. ఈ మాటలు విన్నారు ఎప్పుడైనా? తెలుగు మాటలు కదా, కష్టం. ఇప్పుడు భాష లేదు, లజ్జ లేదు, వచ్చింది బాధ. అది ఆ సిగ్గరితనము, ఆ బిడియము, ఆ లజ్జ కులజన ప్రభవస్య. ఉత్తమమైనటువంటి పుట్టుకలు ఎవరికైతే ఉంటాయో వారిలో లజ్జారూపంగా ఉంటుంది అమ్మవారు. సత్పురుషుల హృదయంలో శ్రద్ధారూపంగా ఉంటుంది, పుణ్యాత్ముల ఇళ్లల్లో లక్ష్మీ రూపంగా ఉంటుంది, పాపాత్ముల ఇళ్లల్లో జ్యేష్ఠాదేవిగా ఉంటుంది. అటువంటి తల్లికి నమస్కారము. అమ్మా నిన్ను నమస్కరిస్తున్నాం, పరిపాలయ దేవి విశ్వం. దేవతలు కదా ఇలా కోరుకుంటారు. ప్రపంచం బాగా చూడమ్మా, మనల్ని ఎంత కూర్చోపెట్టినా ఈ కోరిక కోరం.